జగదీష్ అన్నయ్య గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. నేను చెప్పాడు కదా, యేసయ్య నామానికి మహిమకరంగా అయితే కొట్టండి, మనుషులకు కొట్టొద్దు. హల్లెలూయా. మంచిది. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో రెండవ రోజు మొదటి కుడికి మంచి మనసుతో వచ్చిన దేవుని ప్రజలను మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మీ మట్టుకు మీరు ఈ ఉపవాస కూడికల్లో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆత్మీయతను మీరు అనుభవిస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నా మట్టుకు నాకు నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను. కొద్ది కాలం నుంచి తరచుగా నేను ఇంట్లో దేవుడిచ్చినటువంటి అవకాశం, వెసులుబాటును బట్టి వారంలో ఆయా సందర్భాల్లో దేవుడు నా మనసులో ఆలోచించినప్పుడు కూర్చొని మందిరంలోకి వెళ్ళి కొంచెం ఉపవసించి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వస్తూ ఉంటా. కొంచెం ఈ రోజులు గడుస్తున్న క్రమంలో కొంచెం బిజీ అయిన కారణాన్ని బట్టి పరిచర్య నిమిత్తం ప్రయాణాలు, ఆయా ప్రాంతాలకు ఇట్లా మీ ప్రాంతానికి వచ్చి ఎట్లయితే కుడికుల్లో పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, అట్లా ఆయా స్థలాలకు వెళ్తున్నప్పుడు దేవునితో నేను వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి కాస్త ఆయన దగ్గర కూర్చోడానికి నాకు అవకాశం దొరకలా. కానీ మీ మేలు కోసం కాదేమో, నా మట్టుకు నేను అనుకున్నాను, ఇది నాకు అవసరమైన దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నేను అనుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అది నా వ్యక్తిగత అనుభవం. మీరు కూడా అలాగే అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఆత్మీయతలో ఉన్న ఆనందాన్ని గ్రహించగలిగితే అది మీ మట్టుకు మీకు కూడా ఆశీర్వాదకరమే. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ధ్యానించక మునుపు ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నా. భారతదేశాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలు పరిపాలన చేస్తూ ఉన్నాయి. కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్ర్యం రాకమునుపు రాజకీయ పార్టీలు ఏవి లేవు. రాచరిక పాలన ఉంది. రాజులు పరిపాలించారు. అనేక మంది రాజులు భారతదేశాన్ని పరిపాలన చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి క్రమంలో మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్ అనే రాష్ట్రం, డైరెక్ట్గా పోయి చూడకపోయినా పేరన్నా వినుంటారు కదా, పంజాబ్. ఈ పంజాబ్ రాష్ట్రాన్ని, ఆ ప్రాంతాన్ని ఒక రాజుగారి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇది చరిత్ర అనేది చెరగని సత్యం. చరిత్ర, ఎవరూ చరిత్రను మార్చలేరు. ఇది వాస్తవమైనటువంటి విషయం. అయితే భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో పంజాబ్ రాష్ట్రాన్ని, ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజుగారి జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయనకి ఒక చక్కటి కూతురు పుట్టింది. ఆ పాప పేరు సునైనా. ఏం పేరు?
సునైన. సునైన అంటే అందమైన మంచి కన్నులు కలిగిన వ్యక్తి. నయనము అంటే కన్ను. సరే, సునైన అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే మంచి రూపవతి. మంచి రూపవతి. కాలగమనాన రాజుగారి గారాల పట్టి ముద్దుల పుత్తడి బొమ్మ కాబట్టి చక్కగా అంతఃపురంలో అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారు. ఆనందంతో ఆ పాప ఎదుగుతూ ఉంది. అలా ఎదుగుతూ యుక్త వయసు, వివాహ వయసులోకి వచ్చింది. ధనవంతురాలు, గుణవంతురాలు, రూపవతి. రాజుగారి కుమార్తె కాబట్టి ఐశ్వర్యానికి, ఆస్తిపాస్తులకి డోకా లేదు. అంత మాత్రమే కాదు, చక్కటి రూపవతి కూడా. అదే క్రమంలో మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు యుక్త వయసుకు వచ్చేసరికి పురుషుల పట్ల కావచ్చు, స్త్రీల పట్ల కావచ్చు, ఆ వివాహ దశలోకి వచ్చేసరికి పిల్లలకు చక్కగా ఆ పిల్లల పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఇక మాలాగే, లేకపోతే మాకంటే కూడా ఇంకా మెరుగైనటువంటి కుటుంబంలోనికి పంపించాలి, మెరుగైన పరిస్థితులు బిడ్డకు ఉండేటట్లుగా చూడాలి అని ఒక మంచి తల్లిదండ్రి బిడ్డల పట్ల యోగ్యమైన ఆలోచన కలిగే ఆ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ఆ రీతిగానే రాజుగారి సతీమణి ఇరువురు ఆలోచన చేస్తూ ఉన్నారు. మంచి వరుణ్ణి అమ్మాయి కోసం మనం తీసుకొని రావాలి అని. అయితే ఎట్లా అర్థం కావట్లేదు. అందుకోసం రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. స్వయంవరం ప్రకటిద్దాం. స్వయంవరం. ఒక చిన్న పరీక్ష పెట్టి ఆ పరీక్షలో గనక ఎవరైతే నెగ్గుతారో ఆ విజయం పొందినటువంటి మనిషికి రాజుగారి కుమార్తెనిచ్చి వివాహం చేయటం, అదే క్రమంలో రాజ్యంలో అర్ధభాగాన్నిచ్చి అతని కూడా రాజుగా నియామకం చేసే ఒక అవకాశాన్ని ఇద్దామని ప్రకటించాలని భార్యాభర్త ఇరువురు మాట్లాడుకొని ఆ స్వయంవరాన్ని ప్రకటించారు. డేట్ అనౌన్స్ చేశారు. గిఫ్ట్ కూడా అనౌన్స్ చేశారు. గిఫ్ట్ ఏంటి? రాజుగారు పెట్టినటువంటి పరీక్షలో గనక ఉత్తీర్ణతను సాధిస్తే, విజయం పొందితే, రాజుగారి కుమార్తె ఈ సునైనాని వివాహం చేసుకోవటంతో పాటు రాజ్యంలో అర్ధభాగాన్ని ఇస్తారు. ఈ స్వయంవరంలో కులాలకి, మతాలకి సంబంధం లేదు, ప్రాంతీయత లేదు, కులమత భేదాలు లేవు. ధనవంతుడా, రూపవంతుడా, గుణవంతుడా, దరిద్రుడా, ఎలాంటి వ్యక్తి అనేది సంబంధం లేదు. ఇక్కడ టార్గెట్ ఒకటే, రాజుగారు ఇచ్చినటువంటి పరీక్షలో పాస్ అవ్వాలి. ఆ స్వయంవరం విన్నటువంటి అనేక మంది రాజులు, సామంతులు, యువరాజులు, జ్ఞానులు, పండితులు, పామరులు, పిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు, కులాలకు మతాలకు అతీతంగా ఎందరో, ఆరోగ్యం బాగున్నవాడు, ఆరోగ్యం బాగలేనివాడు, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నవాడు, ఆర్థిక పరిస్థితులు దయనీయంగా ఉన్నవాడు, జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా, జ్ఞానం లేని వ్యక్తి అయినా చూద్దామని, ఆ పోటీని చేద్దాం, పాల్గొందామని చాలామంది వచ్చారు. అప్పుడు చిన్నగా గిఫ్ట్ అనౌన్స్ చేసిన తర్వాత, సరే ఇంతకీ ఆ పరీక్ష ఏంటో చెప్తున్నాను వినండి. వచ్చినటువంటి శ్రోతలారా, ప్రజలారా, పాల్గొనటానికి వచ్చిన మీ అందరికీ ఆ గిఫ్ట్ ఏంటో చెప్పాను. ఇప్పుడు ఆ పోటీ ఏంటో చెప్తున్నానని, ఇదిగోండి మీకు కనిపిస్తూ ఉంది ఒక కొలను, ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్, ఒక చిన్నపాటి సరస్సు. దీని విస్తీర్ణం 50 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు. 50 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు. ఈ నదిని, లేకపోతే నది కూడా అనకూడదు, దాన్ని చిన్న స్విమ్మింగ్ పూల్ని, ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ని ఈ చివరి నుంచి ఆ చివరికి ఈత కొట్టుకుంటా వచ్చేస్తే క్షేమంగా, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎవరైతే చక్కగా వచ్చేస్తారో ఆ వ్యక్తికి నా కుమార్తెనిచ్చి అర్ధరాజ్యాన్ని ఇచ్చి నేను వివాహం చేస్తానని చెప్పాడు. మన బోటోళ్ళు ఉంటారుగా జ్ఞానులు, ఆ మీటింగ్లో ఈడికి ఎవడరా రాజు పోస్ట్ ఇచ్చింది, ఎందుకు?
7-8 తరగతుల పిల్లలు దూకుతున్నారు కదండి, అంతంత ఎత్తుల్లోకి ఎక్కి బాయిల్లోకి దూకి ఈతలు కొట్టి వచ్చేస్తున్నారు. ఈ 50 అడుగుల వెడల్పు 50 అడుగుల పొడవు కలిగినటువంటి ఈ చిన్న నదిని దాటలేరా? ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ని ఈదుకుంటా రాలేరా? తిక్కలోడా మంచోడా అని అనుకున్నారు కానీ పైకి అనలా. ఇక అందరూ సిద్ధంగా ఎస్ ఐఆమ్ రెడీ అని నేనంటే నేను అందరూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంతలో చావు కబురు చల్లగా చెప్పాడు. 3 నెలల నుంచి ఆహారం తినని 12 ముసళ్ళు ఉన్నాయి దానిలో. ఎప్పటి నుంచి అంట? 3 నెలల నుంచి ఆహారం తిన్నటువంటి ఎన్ని ముసళ్ళు? 12 ముసళ్ళు ఉన్నాయి. ఆ నీటి మడుగు చిన్నది, చిన్న స్విమ్మింగ్ పూల్లో 12 ముసళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ 12 ముసళ్ళు 3 నెలల నుంచి ఆహారం తినట్లా. దాని నోట పడకుండా, దాని చేతికి చిక్కకుండా ఎవరైతే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు క్షేమంగా దాటుకొని వస్తాడో ఆ వ్యక్తే వాడే నేటి విజేత అని చెప్పాడు. ఇక ఆ వార్తిన తర్వాత రే నువ్వు అంటున్నారు కానీ పోవటానికి ఒక్కడ ముందుకు రావట్లా. నువ్వు అనుకుంటున్నారు కానీ పోవటానికి ఎవరో ముందుకు రావట్లా. సమయం గడిచిపోతూ ఉంది. అనుకుంటున్నారు బతికి బాగుంటే మైలవరం బస్ స్టాండ్లో బజ్జీల షాప్ పెట్టుకుని బతకొచ్చు. ఈ సొంత ప్రయత్నాలు మనకి. అసలు రాజుగారి కుమార్తెకి భర్త కావాలి, యువరాజు కావాలనే దురాశలు మానుకున్నారు. ఆ స్వయంవరాన్ని అనౌన్స్ చేసిన తర్వాత, పరీక్ష ఏంటో పోటీ ఏంటో ప్రకటించిన తర్వాత చేద్దామని వచ్చిన వారందరూ కూడా ఇక చూద్దాం అనుకుని నిలబడ్డారు. ఇక అప్పుడు సమయం గడిచిపోతూ ఉంది, ఎవరు రావట్లేదు ముందుకి. టైం గతించిపోతూ ఉంది. ఈ లోపల అమాంతంగా ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక మనిషి కనపడ్డాడు. టక్కున ఒక మనిషి, ప్రజలందరి కళ్ళ ముందే టక్కున దానిలో ఒక మనిషి కనపడ్డాడు. ఇక ప్రజల పరిస్థితి చూడాలా, ఆ మనిషి పరిస్థితి చూడాలా. 12 ముసళ్ళు వచ్చేస్తున్నాయి, అటు నుంచి ఇటు నుంచి వచ్చేస్తూ ఉంటే ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. దాని చేతిలో పడకుండా, దాని నోటికి చిక్కకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒడ్డు నుండి చూసే ప్రజలు చాలా ఉత్కంఠభరితంగా ఆ సన్నివేశాన్ని తిలకిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్రా ఇదిగో ఇటు నుంచి ఇది వచ్చేస్తుంది, ఇటు నుంచి అది వచ్చేస్తుంది, చూసుకో, వెనకుంది, ముందుంది, పక్కనుంది, కాలు పట్టుకుపోతుందని ఒడ్డునున్నటువంటి ప్రజలు కూడా అతన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదంతా చూస్తూ ఉన్నారు. చివరికి ఎట్టకేలకు ప్రయత్నం చేసి ఈ చివరి నుంచి ఆ చివరకు వచ్చి అమ్మయ్య అన్నాడు. అనేసరికి ఇక ప్రజలందరూ అమాంతంగా ఏం చేస్తారు చెప్పండి? ఆ మనిషిని ఎత్తుకొని, అరే వార్డు నెంబర్గా గెలిస్తేనే ఆపట్ల. ఎంత సంబరం, ఎంత ఉత్సవాలు చేస్తున్నారు, అవునా? మరి రాజుగారికి అల్లుడిగా గెలిచాడు, అర్ధరాజ్యానికి రాజరిక బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు, నేటి విజేత అంటే ఇక అట్టహాసం రెట్టమొత్తంగా మనిషికి చాలా ఘనంగా ప్రజలు ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నారు. ఈ లోపల అప్పుడు దాకా పాపం దండ పట్టుకొని రెడీగా ఉన్న అమ్మాయి అమాంతం తీసుకొచ్చి చేసేసింది దండ. అలాగే రాజు సంతోషపడుతున్నాడు, ప్రజలందరూ ఉత్సవం చేస్తున్నారు భుజాల మీద ఎక్కించుకొని. ఇవన్నీ చూసి ఆపండి నడిచాడు. ఏందిరా బాబు ఏమైంది మనిషి కంటే? ఇవన్నీ కాదు, ఇంతకు నన్ను నీళ్ళల్లో నెట్టినాడు ఎవడో చెప్పండి అంటున్నాడు. ఇవన్నీ కాదు, ఇంతకు నన్ను వెనక నుంచి నీళ్ళలోకి నెట్టింది ఎవడో, వాడు కావాలి, ఆ తర్వాత ఈ అమ్మాయి కావాలన్నాడు. వాడు దొరకలేదు కానీ అమ్మాయి దొరికింది, అర్ధరాజ్యం దొరికింది. ఈ సన్నివేశం నేను ఎందుకు చెప్పానంటే, అతను చూద్దామని వచ్చాడో పాల్గొందామని వచ్చాడో మొత్తానికి వచ్చాడు. అతని ప్రమేయం లేకుండానే నీటిలో పడ్డాడు. పడిన తర్వాత ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలా. ఎటు పడ్డానుగా, ఆ అమ్మాయి కోసం కాకపోయినా, ఆ రాజ్యం కోసం కాకపోయినా, నా ప్రాణం కోసమన్నా పోరాడదామని పోరాడి చివరికి విజేతగా నిలబడి అక్కడి నుంచి మేలు పొందుకొని వెళ్ళాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఉపవాస కూడికలంటే నీ మనసులో సంతోషం ఉందో లేదో దేవునికి నీకే తెలియాలి.
వద్దామా వద్దా, వస్తే ఏమనుకుంటారు, రాకపోతే ఏమనుకుంటారు, వెళ్ళకపోతే పలానా వాళ్ళు అడుగుతారేమో, సేవకుడు అడుగుతాడేమో, పెద్దలు అడుగుతారేమో అనే ఆలోచనతోనే కొందరు వచ్చి ఉంటారు. ప్రతి మీటింగ్లో తగులుతారు ఇలాంటి వ్యక్తులు. అందరూ సంతోషంతో వచ్చేవారే ఉండరు. కొందరు చూద్దాం అసలు ఎట్ట జరుగుతున్నాయో చూద్దాం అని వచ్చేవాళ్ళు ఉంటారు. వెళ్ళి నేను ఆత్మీయంగా మేలు పొందాలి, ఇది నా కోసమే దేవుడు ఏర్పాటు చేశాడని దాని అనుభూతిని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఆనందంతో ఆత్మీయతను పొందటానికి, ఆత్మీయ జీవితంలో మెరుగుపడటానికి వచ్చేవారు కూడా ఉంటారు. నేను అనే మాట ఏంటంటే, నువ్వు వచ్చిన ఉద్దేశం ఏదైనా, బలవంతంగా వచ్చినా, ప్రేమపూర్వకంగా వచ్చినా, ఇష్టపూర్వకంగా వచ్చినా, స్వేచ్ఛాయుతంగా వచ్చినా, ఎవరైనా రాకపోతే అడుగుతారేమోనని వచ్చిన నీవు ఊరక వెళ్ళటం దేవుని చిత్తం కాదు. ఆశీర్వదించబడి వెళ్ళాలి. ఆ మనిషి వచ్చాడు, వచ్చిన ఉద్దేశం ఏదైనా ఎలా వెళ్ళాడు? మేలు పొందుకొని వెళ్ళినట్లుగా దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు మేలు పొందుకొని వెళ్ళండి. వచ్చారుగా, ఎటు వచ్చారు కదా, ఎటు నీటిలో పడ్డాం కదా, పడ్డ తర్వాత పోరాడదాం, ప్రభు కృపను పొందుకొని వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలకు మేలు చేసే విధానం భలే అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మైక్ ఒకరికి ఇవ్వండి తమ్ముడు, వాక్యం చదువుతారు. పరిశుద్ధుడైన దేవుడు తనను అంగీకరించిన బిడ్డల జీవితాల్లో ఆయన కొన్ని సందర్భాల్లో పనిచేసే విధానం ఉందే, చాలా ఆశ్చర్యంగాను, అద్భుతంగాను, చూడముచ్చటగాను, చాలా వినూత్నంగాను ఉంటుంది. అది ఎన్నోసార్లు మన జీవితాల్లో భయానక పరిస్థితులు వస్తాయి. మనిషి జీవితంలో రావంటారా? ఖర్చు పెట్టకుండా వచ్చేది ఏదైనా ఉందంటే భయమే. ఖర్చుతో పనిలే. ఎన్ని భయాలు అనుకుంటారు మనిషి జీవితంలో. ఎన్నో భయాలు మనిషిని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. మచ్చుకు మీకు కొన్ని చెప్తాను ఎలాంటి భయాలు. అనారోగ్యం వస్తే భయం, బ్రతికి బట్టగడతామో లేదో అని. ఆర్థిక సమస్యలు వస్తే భయం, రేపటిని గురించినటువంటి పరిస్థితి ఏంటో, ఈ పూటే రేపు తినటానికి ఉంటుందో లేదో, ఎన్నో భయాలు. భవిష్యత్తును గురించినటువంటి భయం. మాట్లాడొద్దు, శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. భవిష్యత్తును గురించినటువంటి భయం. రేపటి పరిస్థితి ఏమైపోద్దో, మా కుటుంబ పరిస్థితి రేపు ఏమైపోద్దో. పిల్లల గురించినటువంటి భయం. పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో, పిల్లల చదువులు ఏమైపోతాయో, వారి వివాహాల పరిస్థితి ఏంటో. ఉదాహరణకు చెప్తాను. వివాహం అయ్యిందాక ఒక భయం, అవుద్దో కాదో, అయితే ఎలాంటి అల్లుడు వస్తాడో, లేదా అయితే ఎలాంటి కోడలు వస్తుందో మా ఇంట్లోకి. సరే, ఎట్టకేలకు అయిన తర్వాత ఒక భయం. దీర్ఘకాలం మీరు దాంపత్య జీవితంలో ముందుకు వెళ్తారో లేకపోతే బ్రేక్ పడుద్దా. చిన్నపాటి సమస్యలు వస్తాయి కుటుంబంలో. అభిప్రాయ భేదాలు ప్రతి కుటుంబంలో వస్తాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఓడ బద్దలు కాకుండా జాగ్రత్తగా ఓడ అద్దరికి చేరుద్దో లేకపోతే సముద్రంలో మునిగిపోద్దో అదొక భయం. సంసార సాగరాన్ని దాటుతారో లేదో భయం. వివాహమై కొద్ది కాలం గడుస్తూ ఉంటే ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదేంది, ఆలస్యం అవుతుంది, ఇదొక భయం. పిల్లలు పుట్టకపోతే పుట్టలేదనే భయం. పుడితే పిల్లల గురించినటువంటి భవిష్యత్తును గురించిన భయం. వీరి చదువులెట్టా, వీరికి ఆస్తులెట్టా, వీరికి ఇల్లెట్టా, వీరిని ఏం చేయాలి, మళ్ళీ వారి భవిష్యత్తును గురించి ఎన్నో భయాలు. డ్వాక్రాలో లోన్ ఇస్తే భయం, రాకపోతే భయం. వస్తే తీసుకుంటాం, రేపొద్దున ఎట్టగట్టాలనే భయం. ఎన్నో భయాలు. భక్తి జీవితంలో కూడా ఎన్నో భయాలు. శోధనలు వస్తే భయం, శ్రమలు వస్తే భయం. ఎన్నో భయాలు.
డబ్బుంటే భయం, లేకపోతే భయం. ఉంటే ఏడ దాచి పెట్టాలా, లేకపోతే ఎట సంపాదించాలి. ఎన్ని భయాలు అనుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దారిని పోయేవాడు మన ఇంటికి వెళ్ళి కనుక ఒక 5 నిమిషాలు ఆగి చూస్తే అదొక భయం. దారిని పోతా ఉన్నాడు, పోతా ఎందుకు నిలబడి 2 సార్లు ఒక పావు గంట లేదా ఒక 5 నిమిషాలు ఆగి అట్ట చూశాడు అనుకోండి, ఇక ఆ రోజు నుంచి ఉంటుంది. వీడు నిలబడి అటు చూసి ఏమైనా మంత్రం చదువుతున్నాడా, ఏం చేయబోతున్నాడు, ఇది ఒక భయం. గేదెలు పాలిస్తే భయం, ఇవ్వకపోతే భయం. గేదెకి ఏం జరిగింది, ఎవరేం చేశారు, ఎన్నో భయాలు. మందిరానికి వచ్చేటప్పుడు నల్ల పిల్లి ఎదురొస్తే భయం కొందరికి. పిల్లండి, నల్ల కుక్క ఎదురొస్తే భయం. వైధవ్యం పొందిన స్త్రీ ఎదురొస్తే నువ్వు ప్రయాణం అయ్యేటప్పుడు భయం. చలికాలం కదా, కాస్త ఏదన్నా ముక్కు దెబ్బడ చేసో సరిగ్గా సైనస్ ప్రాబ్లంలో టక్కని తుమ్మితే అదొక భయం. వాస్తవం కాదంటారా? ఎన్ని భయాలు అనుకున్నారు. యాడ మరి మన కోట్ల బిజినెస్కి అంత చిన్న తుమ్ముతో ఆటంకం జరుగుతుంది మరి. లేకపోతే 1 కోటి రూపాయలు సంపాదించే మనిషి కదా నువ్వు రోజుకి. ఎన్ని భయాలు అనుకున్నారు, ఎన్ని భయాలు. ఈ భయాలన్నీ మనల్ని ఖర్చు లేకుండా వచ్చి భయపెడతా ఉంటాయి. ఏదైనా పని చేద్దామంటే కొందరికి భయం, ఇది మంచి రోజా కాదా. ఎప్పుడన్నా మంచి రోజు కాదని సూర్యుడు ఆగిపోయాడా చెప్పండి. ఇవాళ మంచి రోజు కాదు, నేను రానని ఏదైనా హిస్టరీలో చూసారా? సరే నేను అడుగుతాను, ఈ మంచి చెడు అనేవాళ్ళు కొంతమంది తగులుతూ ఉంటారు అక్కడక్కడ. అన్ని జనుల సంగతి పక్కన పెట్టేద్దాం. క్రైస్తవ్యంలో క్రీస్తు భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పే విధానం. సరే ఈరోజు మంచి రోజు కాదు, మంచిదే. మంచి రోజు కాదు అనుకున్నాం, ఏదైనా పని చేయట్లేదు, ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇది మంచి రోజు కాదు అనుకున్నాం, అన్నది మాకు ఆ రోజు అట్ట కాదు. మళ్ళీ ఇష్టం వచ్చిన కూర చేసుకోవాలి, ఇది ఎట్ట కుదిరితే, ఇది తొండి. దీన్ని ఏమంటారు, మోసం కదా. మంచి రోజు కాదంటవి ఆహారం తింటుంటవి, మంచి రోజు కాదంటవి సూర్యుడు వస్తున్నాడు. సరే మంచి రోజు కాదనుకుందాం, షాప్ దగ్గరికి ఏది వెళ్ళాల్సి వచ్చింది, కొట్టు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఇల్లు దాటి కొంచెం బయటికి రావాల్సి వచ్చింది. వచ్చి మన వీధి చివరిలో ఉన్నటువంటి చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్తున్నాం పెరుగు ప్యాకెట్ కోసం, పాల ప్యాకెట్ కోసం. వెళ్ళే క్రమంలో 3 500 నోట్లు మీ కళ్ళ ముందు కనపడ్డాయి. 500 నోట్లు ఒక 3 4 కనపడ్డాయి. మంచి రోజు కాదు, దాటిపో. ఇవాళ మంచి రోజు కాదు, అటు నేను తీసుకోకూడదనే మనసు ఉంటుందా? నొత్తున్నాడు అంటే అక్కని తీసి జేబులో పెట్టి ఎవరు పోయారని తర్వాత మంచి మనసు ఉంటేనే తర్వాత ఎవరు పోయి ఎంక్వైరీ చేసి, లేకపోతే ఆ కొట్లో ఖర్చు పెట్టాం. అంటే డబ్బులు తీసుకోవడానికి మంచి రోజు లేదు. ఏదన్నా ఒక పని చేద్దామంటే మాత్రం మంచి చెడు చూస్తూ ఉంటారు చాలామంది. ఎన్ని ఏంటంటే భయాలు. ఎన్ని భయాలు ఉన్నాయి అనుకున్నారు. వాక్యంలో రాయబడుతున్న మాట, ఆయన మన భయాలన్నిట్లో నుంచి మనల్ని విడిపించే దేవుడు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట, మనకు కలిగిన భయాలన్నిట్లో నుంచి విడిపించే దేవుడు. భయపెట్టడానికి కొన్ని పరిస్థితులు వస్తాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడి అనే మాట 365 సార్లు ఉందంట. భక్తులు చెప్పిన మాట. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వరకు గనక భయపడకుడి అనే మాట చదివితే భక్తులు చెప్పిన మాట, దాన్ని నోట్ చేసి వారు చెప్పిన మాట 365 సార్లు ఉందంట మాట. ఏ మాట? భయపడకుడి. ఎందుకు? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు మన బ్రతుకంతా భయాల మధ్య కొనసాగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక భయం. పాలు పొంగితే భయం, పొంగకపోతే భయం. పాలు తోడుకుంటే భయం, తోడుకోకపోతే భయం. ఎన్ని ఉన్నాయి అనుకున్నారు? ఈ భయాలంటి మధ్య మనం రోజు ప్రయాణం చేస్తాం కాబట్టి దేవుడు భయపడకుడి అని అన్నాడు. ఆ భయాల్లో నుంచి విడిపించే దేవుడు కూడా ఆయనే. ఈ సందర్భాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మంచి భక్తుడు, ఒక అద్భుతమైనటువంటి సందర్భం. దేవుడు ఒక రాజుని, ఒక దేశాన్ని వారికి కలిగిన భయంలో నుంచి విడిపించినటువంటి విధానం నాకు అర్థమైంది.
పరిశుద్ధాత్మ నా జ్ఞాపకంలోకి తీసుకొచ్చారు. దేవుడు మనకు కలిగిన భయాల్లో నుంచి మనల్ని విడిపించాలంటే మనం ఏం చేయాలో నేర్చుకోవాలంటే, వారేం చేశారో, మనకు ముందుగా ఉన్నటువంటి వారేం చేశారో మనం చూస్తే మనం ఏం చేయాలో మనకి తెలుస్తుంది. చూడండి, మన భయాల్లో మనల్ని విడిపించే దేవుడు అని చెప్పాను. ఒక భక్తుడు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి 1-2 వచనాలు చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోనీలను మోయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది. చిత్తగించుము. వారు హసాసోన్ తామారను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియచేసిరి. చాలమ్మా. రాజుగారు ఉన్నారు. ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాలు. ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలకి మొట్టమొదటి రాజు ఎవరు? అంత గట్టిగా అడిగితే ఇప్పుడు ఆడ చెప్పామంటారా? మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు, మూడవ రాజు అమ్మా సొలొమోను. నాలుగో రాజు రెహబాము. ఐదో రాజు రైట్, వెరీ గుడ్. ఆ నాలుగో రాజు దగ్గరికి వచ్చేసరికి దేశం 2 ముక్కలైపోయింది. సౌలు కాలంలో 12 గోత్రాలు ఉన్నాయి. దావీదు కాలంలో 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను 3వ రాజు కాలంలో కూడా 12 గోత్రాలు అంతే ఉన్నాయి. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో కూడా 12 గోత్రాలు ఉన్నాయి. ఆ రెహబాము పరిపాలన జరుగుతున్న టైంలో ఆయన తీసుకున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. రాజ్యం 2 భాగాలుగా విడిపోయి 10 గోత్రాలు ఒక పక్కన, 2 గోత్రాలు ఒక పక్క వెళ్ళిపోయినాయి. ఈ 10 గోత్రాల ప్రజల్ని ఇశ్రాయేలీలు అన్నారు. ఈ 2 గోత్రాల ప్రజలను యోధావారు అన్నారు. ఇశ్రాయేలీలు, యోధావారు. ఈ ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలు ఉన్నాయి. యోధావారులో 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలు ఏంటంటే యోధా గోత్రము, బెన్యామీను గోత్రము. దీనిని ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. 10 గోత్రాలనేమో ఉత్తర రాజ్యం అన్నారు. ఈ 2 గోత్రీకుల ప్రజలనేమో దక్షిణ రాజ్యము అన్నారు. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఈ ఉత్తర రాజ్యాన్ని కొంతమంది రాజులు పరిపాలించారు రెహబాము నుంచి. ఈ దక్షిణ రాజ్యాన్ని కొంతమంది రాజులు పరిపాలించుకుంటా వచ్చారు. ఈ ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రాజులను ఇశ్రాయేలు రాజులు అన్నారు. ఈ దక్షిణ గోత్రాన్ని, ఈ దక్షిణ రాజ్యాలను పరిపాలించిన రాజులను యోధా రాజులు అని మీకు కనిపిస్తుంది బైబిల్లో. యోధా రాజులు, ఇశ్రాయేలు రాజులు. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే సన్నివేశం, ఈ 2 గోత్రాల యోధా రాజులను పరిపాలించిన రాజులలో ఒక రాజు యెహోషాపాతు. యోధా గోత్రాన్ని ఈ యోధా బెన్యామీను 2 గోత్రాలను పరిపాలించిన రాజులలో ఒక రాజు యెహోషాపాతు రాజు. ఈయన పరిపాలన చేస్తున్న కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, సాధారణంగా రాజులు యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఒక రాజుకుండి ఇంకొక ఆలోచన ఏంటంటే, ఈ రాజ్యం సరిపోదు, మరొక రాజ్యాన్ని కూడా నేను ఆక్రమించి అక్కడ కూడా నా ఆధిపత్యాన్ని చెలాయించాలి అనటం కోసం, ఇప్పుడు దేశాల మధ్య కనుక ఎలా యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించుకోవడానికి. గాజా పట్టణం కోసం ఇప్పుడు ఇశ్రాయేలీలకను హిజ్బుల్లా వారికి యుద్ధాలు జరుగుతున్నట్లుగా, యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఆక్యుపై చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి. ఇప్పుడేమో మిలిటరీ సైనికులు పోరాడారు, అప్పుడేమో రాజుగారి సైన్యం పోరాడుతూ ఉన్నారు. సరే, అయితే
4 దేశాల ప్రజలు ఒక చిన్నపాటి దేశం, 2 గోత్రాలు అని చెప్పాను. యూదా గోత్రం, యూదా దేశము, యూదా రాజ్యము ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు. ఈ 2 గోత్రాల ప్రజల మీదకి 4 దేశాల నుంచి 4 జాతుల ప్రజలు వచ్చారు. ఆ 4 జాతుల ప్రజలు ఎవరంటే చూడండి, మోయాబీలును, అమోనీలు, మోయోనీలలో కొందరు. 3 జాతుల ప్రజలు, మోయాబీలు, అమోనీలు, మోయోనీల్లో కొందరు. ఆ తర్వాత సముద్రము ఆవల నుండి సిరియన్ల గొప్ప సైన్యం. సిరియన్లు ఎంతమంది అయ్యారు? మొత్తం 4 దేశాల ప్రజలు. చిన్న దేశం, చిన్నగా 2 గోత్రాల ప్రజలు. 2 గోత్రాల ప్రజలను సంహరించి ఆ గోత్రీకులను హతం చేయటానికి, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి 4 దేశాల ప్రజలు దండెత్తి. పరిస్థితి ఎట్టుంటుంది చెప్పండి? పరిస్థితి ఎట్టుంటుందంటే, ఇక రాజు ఆ వార్త విన్న వెంటనే అమాంతంగా దేశం వదిలిపెట్టేసి, మాకెందుకు వచ్చిన తిప్పలో, ఈ ప్రజలు వాళ్ళ సావు వాళ్ళే చేస్తారు, నేను నా కుటుంబం ఇతర దేశాల్లో పోయి, దేశం దాటి విస్తారమైనటువంటి ఖజానా ఉంటుంది, డబ్బు తీసేసుకొని దేశం దాటి ఎక్కడో బతికితే ఎవడికి కనపడకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని వెళ్ళిపోవచ్చు. కానీ అసలు ఆ వార్త వినపడగానే ఆయన స్పందన ఎలా ఉంది చూడండి. 4వ వచనం చదవ, 3వ వచనం చదవమ్మా. అందుకు యెహోషాపాతు భయపడి చాలు. అందుకు యెహోషాపాతు భయపడి. భయం వస్తుందా రాదా? రేపు పిల్లిని చూస్తేనే మనకు వస్తుంటే 4 దేశాల ప్రజలు చూసి, 4 దేశాల ప్రజలు వస్తుంటే రాదా? ఖచ్చితంగా వస్తుంది. అనుకున్నంత తేలిగ్గా ఉండదు. గుండెలు అవిసిపోయే భయం, గుండెలు అదిరిపోయే భయం. కరోనా అప్పుడు ఎంత భయం వచ్చింది? మళ్ళా 2వ రౌండ్ వస్తుందంటే అసలు ఎంత భయం వచ్చింది ప్రజల్లో. సెకండ్ వేవ్లో డాక్టర్స్ చెప్పినటువంటి సమాచారం ఏంటో తెలుసా? కరోనా వచ్చి చనిపోయిన వారి కంటే కరోనా వస్తుందని భయపడి చనిపోయిన వారు కొందరు, కరోనా వచ్చిన తర్వాత అమ్మో నాకు వచ్చేసింది, ఇంకా బ్రతికి బయట కడతానో లేదో అనే భయంతో మరణించిన వారు మరికొందరు. ఏది ఏమైనా ఫైనల్గా వ్యాధితో మరణించిన వారి కంటే భయం, బాధతో మరణించిన వారే ఎక్కువ. నిజం. అందుకనే భయం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. చిన్న దానికి భయం వచ్చేస్తూ ఉంటుంది. మనుషులు భయాలు వస్తుంటాయి, భయాలు కలుగుతాయి. చిన్న వాటికే భయం వస్తే ఒక పెద్ద ఉపద్రవం దేశం మీదకి వచ్చి పడింది. 4 దేశాల ప్రజలు పోనీ యుద్ధం చేయడానిక 2 గోత్రీలు 2 గోత్రాల ప్రజలు చిన్న దేశం మీదకి ఒక దేశం వాళ్ళు వస్తే ఏదన్నా ఫైట్ చేసి నెగ్గే ప్రయత్నం చేయొచ్చు. 4 దేశాల నుంచి, చుట్టుపక్కలుండి 4 దేశాల నుంచి యుద్ధం చేయడానికి వస్తే ఒక దేశం మీదకి అసలు ఏంది వాళ్ళ పరిస్థితి? భయపడి. ఈ భయంలోనే చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆత్మహత్యలు చేసుకుంటారు చాలామంది. నిన్న ఒక సంఘటన చెప్పాను నేను మీకు. ఆ ఇల్లాలు గడ్డి కోసుకోవడం కోసం వెళ్ళింది, ఫోన్ తీసుకొని వెళ్ళింది, ఎక్కడో జారి కింద పడింది. ఇంటికి వచ్చి చూసుకుంటే ఫోన్ లేదు. అమాంతంగా పరిగెత్తుకుంటా వెళ్ళి ఏ ప్రాంతంలోనైతే గడ్డి కోసిందో ఆ ప్రాంతానికి వెళ్ళింది. అంతా సెర్చ్ చేసింది, వెతికింది, ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వచ్చింది. భర్త ఏమంటాడో భయం. ఆ భయంతో ఏం చేసుకుంది ఆ మనిషి? ఊరేసుకొని చనిపోయింది. ఆ దినం అయిపోయిన కొద్ది రోజులకే పొలంలో పనిచేయడానికి పోతే ఫోన్ దొరికింది. పోయిన ఫోను దొరికింది. పోయిన ప్రాణం వస్తుందా? రాదు. ఇదంతా దేనివల్ల? ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? భయం. కొంతమందికి రుణ భయాలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉంటాయి. ఏదో అవసరాల నిమిత్తమో ఖర్చుల నిమిత్తమో తీసుకుంటారు ఇతరుల దగ్గర. తిరిగి కట్టాలనే పరిస్థితులు వచ్చినప్పుడు కట్టలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. భార్య పరిస్థితి ఏంటో, బిడ్డల పరిస్థితి ఏంటో, తల్లిదండ్రులకు అవమానం వస్తుంది. కట్టలేకపోతే రోజు అప్పుల ఇంటి మీదకి వచ్చేస్తారు. ఆ మాటలు పడలేక, ఆ పరిస్థితులు పడలేక భయంతో చనిపోదాం అనుకునేవారు కొందరు, చనిపోయిన వారు కొందరు.
నేను కూడా అనుకున్నాను అదే పరిస్థితిలో చనిపోదామని రాత్రి చెప్పినట్లు. ఆ భయం బాధ తట్టుకోలేక చచ్చిపోతే బాగుంటుంది. సరే మంచిదే, కాసేపు చచ్చిపోతే బాగుంటుంది అనుకుందాం. మరి ఉన్నోళ్ళు ఏం చేయాలా? నీ మానాన్ని నువ్వు ఆత్మహత్య చేసుకొని పోతావు. ఉన్న భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళని వదిలిపెడతారు అప్పులలో? చెప్పండి అమ్మ, వదిలిపెడతారా? నిదానంగా అయినా మీకేదో ఉన్నదో ఏదో ఒకటి వడ్డీ కట్టలేకపోయినా అసలైనా ఇవ్వండి, ఎంతో కొంత ఇవ్వండి అని కూర్చుంటారు. వాళ్ళ భవిష్యత్తు ఎంత డ్యామేజ్ అయిపోద్ది. చాలామంది దేనివల్ల అంటే భయంతో చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కొంతమందికి హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒక సడన్గా కొత్త వ్యాధి ఉందని చెప్పారనుకోండి, అమాంతంగా వచ్చి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 10th క్లాస్ పరీక్షల్లో, ఇంటర్మీడియట్ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకున్న మార్కులు రాకపోతే తండ్రి ఏమంటాడో, తల్లి ఏమంటుందో ఆ భయంతో చనిపోయిన విద్యార్థులు ఎందరో కాలువల్లో పడి, పురుగుల మందు తాగి, ఇంట్లో వస్తువుల దగ్గర, వస్త్రాల దగ్గర, డబ్బుల దగ్గర, పిల్లల దగ్గర ఏదైనా సమస్య వస్తే, ఏదైనా అయితే, ఉదాహరణకి ఆ పిల్లవాడు ఆడుకుంటా కింద పడితే, పిల్లవాడికి ఆ కాలుకి ఏదైనా డ్యామేజ్ అయ్యి చిన్న పిల్లవాడికి కాలు ఇరిగితే, ఉద్యోగానికి వెళ్ళిన భర్త మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావు, కాలు ఇరిగితే నువ్వు చూసుకోవట్లేదని మళ్ళీ ఏమైనా ఎంత ట్రబుల్ పెడతాడని భయంతో చనిపోయిన భార్యలు ఉన్నారు కొందరు. ఆ వార్తలు మనకు తెలియకపోవచ్చు. అలాంటి భయాలు మనిషిని అతలాకుతలం చేస్తుంటే 4 దేశాల ప్రజలు వచ్చారు. ఎంతో భయంతో ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చేసి ఉండొచ్చు యెహోషాపాతు. ఆ ఆలోచనలు కూడా వచ్చి ఉండొచ్చు. ఆ వీక్ సిచ్యువేషన్లో, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం కొన్నిసార్లు తెలియకుండానే. కానీ ఒకటే అనుకున్నాడు, ఈ గొప్ప శ్రమ వచ్చింది, ఈ శ్రమలో నేను పోరాడలేను, కానీ పక్క దేశాల రాజుల సహాయం ఏదన్నా తీసుకుంటే బాగుంటుందేమో అని ఇతర దేశాల రాజులను సంప్రదించే ప్రయత్నం కూడా చేయలే. సాధారణంగా చూడండి, ఇప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు ఒక దేశం ఇంకో దేశం సహాయం కోరుద్ది, మాకు మీరు ఆయుధాలను సప్లై చేయండి, లేకపోతే ఆహారాన్ని సప్లై చేయండి. ఈ వీక్ సిచ్యువేషన్లో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము బయటకు వచ్చే మార్గం మీరు మాకు తెలియజేసి కనుక మాకు కోఆపరేట్ చేస్తే మీకు కనుక వీక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మేము నీకు సహాయపడతాం, కృతజ్ఞతగా ఉంటాం అని ఇతర దేశాల సహాయాలు కోరుకొని ముందుకెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాం కొన్నిసార్లు. యెహోషాపాతు ఆ ప్రయత్నం కూడా చేయలే. ఎందుకో తెలుసా? 60వ కీర్తన 11వ వచనంలో రాయబడుతుంది. చూడండి అక్కడ 60వ కీర్తన 11వ వచనం. చదవాలి. 60వ కీర్తన 11వ వచనం. వారిని చంపకము. 60వ కీర్తన 11వ వచనం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. ఎంత చక్కటి మాట చూడండి. మనుషుల సహాయం ఏంటంట? వ్యర్థం. ఇది అర్థం కావట్లా చాలామంది క్రైస్తవులకి. మనుషుల సహాయం వ్యర్థమని చాలా క్లియర్గా బైబిల్ చెప్తా ఉంది. కానీ మనుషులంగా మనం ఏం చేస్తామో తెలుసా? మరొక మనిషి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆపదల్లో, భయానక పరిస్థితుల్లో ఎన్నో ఆలోచనలు వస్తాయి అనుకుంటారు, ఎన్నో వస్తాయి. పలానా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే పని అయిపోద్దేమో, పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పని అయిద్ది, పలానా మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పని అయిద్ది, పలానా బ్యాంకుకి వెళ్తే పని అయిద్ది, పలానా స్కూల్కి వెళ్తే పని అయిద్ది, పలానా కాలేజీకి వెళ్తే పని అయిద్ది, లేదా మన ఊరిలో ఉన్నటువంటి పలానా పెద్ద మనిషిని సంప్రదిస్తే పని అవుద్ది. ఇవన్నీ, ఈ ప్రయత్నాలన్నీ ఏమంటారంటే, వినాలి, ఈ ప్రయత్నాలు ఏమంటారు? మనుషుల సహాయం. దీన్ని ఏమన్నారు? మనుషుల సహాయం, మానవ ప్రయత్నాలు. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, 60వ కీర్తన 11వ వచనంలో చెప్పిన మాట, మనుషుల సహాయం వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము.
118వ కీర్తనలో కూడా చెప్తాడు, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషుల్ని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం ఉత్తమము, అది దీవెనకరం. ఈ వచనాలన్నీ తెలిసిన వ్యక్తులే, కానీ ఎందుకో ఆలోచన రాదు. దేవుణ్ణి ఆశ్రయిద్దాం అనే ఆలోచన కంటే కూడా ఈ సమస్యలో పలాని వ్యక్తిని ఆశ్రయిద్దాం అనే ఆలోచన మనకు ఎక్కువ వస్తూ ఉంటుంది. అవునా కదా? మీరు ఆలోచన చేయండి. ఎవరితో సమాధానం చెప్పవసరం, నాకేం చెప్పవసరం. మన మనసుల్లో వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. నేను, మీరు, మనందరం వాక్యానికి ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. బోధించే నేనైనా, వినే మీరైనా అందరం ఒకటే వాక్యం దృష్టిలో. నేను పరీక్షించుకోవాల్సిన విషయమే, నిజమే కదా? ఎన్నో సందర్భాల్లో మనుషుల సహాయం కోసం మనం వెళ్ళాం. పిల్లల వివాహాల విషయంలో కావచ్చు, పిల్లల కాలేజీ స్కూల్ సీటు విషయంలో కావచ్చు, మన విషయంలో కావచ్చు. ఇప్పుడు మీరు అడగొచ్చు, మనుషుల సహాయం కోరకూడదండి? ఏం మనుషుల సహాయం కోరితే ఏమవుద్ది అని మీరు అడిగితే, మనుషుల సహాయం కోరొద్దని అనరు. మొట్టమొదటిగా కోరవలసిన సహాయం దేవునిది. ఎవరి సహాయం కోరాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా నువ్వు వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి. దేవుని సహాయం కోసం వెళ్తే ఆయన మనుషులను వాడుకొని నీకు సహాయం చేస్తాడు. దేవుడే డైరెక్ట్గా సీన్లోకి దిగొచ్చి నిన్ను బ్యాంక్ కాడికి తీసుకుపోతాపా, ఏది ఆ కాగితం నాకు అని అండో. ఆ సమస్యలో నుంచి బయటకు తీసుకొని రావడానికి దేవుడే దానికి సంబంధించినటువంటి మనుషులను, పరిస్థితుల్ని మనకి అందుబాటులోనికి తీసుకొస్తాడు. కానీ అది మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగానే దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనుషుల దగ్గరికి వెళ్తే అది మానవ ప్రయత్నం సఫలీకృతం కాదు. మనుషుల సహాయాన్ని కోరలేదంటే యెహోషాపాతు మరి ఏం చేశాడు? ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు చదవండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మా. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. 3వ వచనం చదవండి అన్న. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడు. ఓకేనా? అందుకు యెహోషాపాతు భయపడ్డ మాట వాస్తవం. యెహోషాపాతే కాదు, ఎవరున్నా భయపడతారు. అరే, మనం కుక్కను చూసి, పిల్లిని చూసి భయపడుతుంటే 4 దేశాల ప్రజలు వచ్చి దూసిన కత్తులు చేతబట్టుకొని ఎప్పుడు బయటకు వస్తారో తాట తీద్దాం, శాల్తీలు లేపుదాం అని సిద్ధంగా ఉన్నటువంటి మనుషులను చూసి ఎవరికి భయం కలగ చెప్పండి? భయం కలిగింది. ఆ భయంలోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలా. స్థిరమైన నిర్ణయం, క్షేమాన్నిచ్చే నిర్ణయం తీసుకున్నాడు. ఒకటే, అదేంటో తెలుసా? యెహోవా యొద్ద విచారించాలి. ఏం చేయాలి? యెహోవా యొద్ద విచారించాలి. విచారించటం అంటే దేవుని దగ్గర కనుక్కోవాలి. మీరు రైల్వే స్టేషన్లోనే, బస్ స్టేషన్స్లోకి వెళ్తే సమాచార కేంద్రము లేకపోతే విచారణ కేంద్రం అని ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఏమండి, మైలవరం నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, చివరి బస్సు ఎప్పుడు ఉంటుంది చంద్రాలకి అనే డౌట్ వచ్చిందంటే కొత్త మనిషికి ఆ డౌట్ తీర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్లో ఎవరు పెడితే వాళ్ళు చెప్తారా? చెప్పరు. దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది. వారి దగ్గరికి వెళ్ళాలి. ఆ బోర్డు విచారణ కేంద్రం, విచారించాలి. అక్కడ డౌట్ ఉంది మనసులో, ఏ టైంకి వస్తుందా రాదా, బస్సు ఉందా లేదా. ఆ బోర్డు చూసిన తర్వాత వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి విచారణా కేంద్రము విచారించాలి. అలాగే మన విచారణా కేంద్రము దేవుడే. మన విచారణా కేంద్రం ఎవరు? ప్రతి విశ్వాసికి విచారణ కేంద్రం దేవుడే.
నీ పిల్లల పెళ్లి కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, స్థలం కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, సంఘ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఎన్నొచ్చినా వాటన్నిటి విషయంలో మనుషుల సహాయము వ్యర్థము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని యెహోవా యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకోవాలి. మనస్సు నిలవదు. చిన్న శోధన వచ్చిందంటే మనసు ఎంత కకలావికలం అయిపోద్ది చూడండి, ఎంత డిస్టర్బ్ అయిపోద్ది. నెమ్మది ఉంటుందా హృదయంలో? కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనిపిస్తుందా? నిజం చెప్పండి. అమాంతమైనటువంటి ఒక ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ మనం విన్నాం, సమాచారాన్ని విన్నాం మనం. ఆ విన్న తర్వాత ఈ సమస్యలో అమాంతంగా ఇప్పుడు కూర్చొని ప్రార్థన చేద్దాం అని అనిపిస్తుందా? అనిపించదు. అసలు ముందు మనవంతుగా మనం పోయి అసలు మానవ ప్రయత్నం చేద్దాం, నేను వస్తాను అని వెళ్ళిపోవాలనిపిస్తుంది. లేదా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోదాం పదా అనిపిస్తుంది. అంతేగాని కూర్చుందాం. అమాంతంగా వార్త వినంగా మోకరించే వాళ్ళు ఉంటారా? నిజం మాట్లాడుకుంటూ ఉండం. ఈవెన్ నేను కూడా నాతో కలిపి చెప్తున్నాను ఈ మాటలు. రాదు మనకు ఆలోచన. మనుషులుగా మానవ ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనస్సు నిలుపుకున్నాడు. మనం కూడా మనస్సు నిలుపుకోవాలి. శ్రమలు వస్తాయి, భయాలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటన్నిటి మధ్యలో కొంచెం మనస్సును నిలుపుకొని యెహోవా యొద్దే విచారణ చేద్దాం. ఆయన కనుక్కుందాం. ఈ శ్రమ వెనుక దేవుని ఉద్దేశం ఏమయ్యిందో, ఈ కష్టం వెనుక దేవుని ఉద్దేశం ఏమయ్యిందో దేవుని కనుక్కుందాం అనే ఆలోచన మనకు వస్తే అది మనకు క్షేమకరం. ఆలోచన వచ్చింది, నేను ఒక్కడిని కాదు, నాతో పాటు దేశంలో ఉన్న ప్రజలందరినీ పాలిభాగస్తులను చేయాలి. ఈ శ్రమలో వీళ్ళందరూ పాలిభాగస్తులు. ఈ శ్రమ నాకు ఒక్కడికే కాదు, దేశం మీదకి వచ్చిన శ్రమ ఇది. ఈ శ్రమలో సహాయకుడు దేవుడే. విచారణ చేయాల్సింది నేను ఒక్కడిని కాదు, ప్రజలందరూ రావాలి. అందుకని ఏం చేశాడో తెలుసా? తాను మనస్సు నిలుపుకొని, ఒక రాజుగా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మనస్సు నిలుపుకొని స్థిరమైన తీర్మానం చేశాడు. ఏంటో తెలుసా? యోధా అంతటా ఉపవాస దినము చాటించాడంట. యోధా దేశం మొత్తం అంటే 2 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రతి మనుషుడు ఉపవాసం ఉంటే దేవుని సన్నిధికి ఏం చేయాలా? రావాలి. చూడండి, ఉపవాస దినము చాటింపగా అనౌన్స్ చేశాడు. ఫాస్టింగ్ ప్రేయర్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 4వ వచనం, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఎందుకు కూడుకోవాలి చెప్పండి? దేనికి కూడుకోవాలి? నేను నిన్న చెప్పాను ఒక విషయం. చాలా స్థలాల్లో మెజారిటీ ఆఫ్ ద మీటింగ్స్, ఎన్నో స్థలాలకు నేను వెళ్తూ ఉంటాను దేవుని పరిచర్య నిమిత్తం. కొన్ని పరిస్థితులు నాకు చూస్తే నాకు అనిపిస్తుంది, వీళ్ళు మీటింగ్ కోసం వచ్చిన జనం కాదు, ఈటింగ్ కోసమే వచ్చారనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే మీటింగ్ కోసం కాదు, ఈటింగ్ కోసం కూడుకునే మీటింగ్లు కొన్ని ఉంటాయి. ఇక మీటింగ్ అంటే ఈటింగే. అది కాదు. కూడుకునే ఏకైక ఉద్దేశం ఏంటో తెలుసా? యెహోవా వలన సహాయము, దేవుని వలన సహాయం. దైవ సహాయం కోసం దైవ సాన్నిధ్యానికి రావటమే నిజమైన ఉపవాసము, నిజమైన భక్తి. దేవుని సహాయం కొరకు రావాలి. దేవుడు ఏం చేయబోతున్నాడో, ఆయన ఎలా సహాయం చేస్తాడో, ఈ పరిస్థితుల్లో ఆయన ఎలా బయటికి తీసుకొస్తాడో, అసలు దేవుని ఉద్దేశం ఏంటో, ఆయన ఎందుకు అనుమతించాడో. నిన్న ఒక సందర్భం చెప్పి నేను అన్నాను, ఇదంతా దేవునికి తెలియకుండానే జరుగుతుందా? ఆయనకి తెలిసే జరుగుతుంది. తెలిసి జరుగుతున్న దేవుడు ఏ నిర్ణయం తీసుకొని ఏ నిర్ణయంతో మమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడో అనే ఆలోచన మనకు ఉండాలి. ఆ విషయాన్ని కనుక్కోవటం కోసం రావాలి. దావీదు మీదకి యుద్ధానికి వచ్చారు. మీరు దావీదు గారి చరిత్రను ధ్యానం చేస్తూ ఉంటే, దావీదు గారితో యుద్ధం చేయడానికి కొంతమంది వచ్చినప్పుడు, దావీదు మహారాజు అద్భుతమైన యుద్ధ ప్రావీణ్యుడు, అపజయం చూడలే ఎక్కడికి వెళ్ళినా.
దావీదు ఒంటి మీద కత్తివాత పడ్డ ఆనవాళ్ళు లేవు. దావీదుని టచ్ చేసిన మనిషి లేడు. అంత యుద్ధ ప్రావీణ్యుడు. ఎందుకనంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, తాను వెళ్ళిన చోటనెల్లా జయం పొందాడని రాయబడుతుంది. అంత యుద్ధ ప్రావీణ్యుడు, యుద్ధం తెలిసిన మనిషే. శత్రువులు యుద్ధం చేయడానికి వస్తుంటే దావీదు అంటాడు, దేవా పోదునా వద్దా? ఇదే మాట ఉంటుంది, మీరు చదవండి. పోవాలా వద్దా? యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తున్నారు, ఆ కెయిలా పట్టణాన్ని ముట్టడి వేయడానికి వాళ్ళు వస్తున్నారు. నేను పోవాలా వద్దా? వద్దు అంటే ఆగిపోయాడు, వెళ్ళు అంటే వెళ్ళాడు. యుద్ధం తెలిసినోడు కనుక్కోవాలా? మీరు ఆలోచన చేయండి. నాకు వచ్చు కదా, రాకపోతే దేవుణ్ణి అడగాలి. నా దగ్గర డబ్బు లేకపోతే కదా ఫ్రిడ్జ్ కొనడానికి దేవుణ్ణి అడగటానికి, ఆల్రెడీ దేవుడు ఇచ్చేసంటే కొనుక్కోమనే అని ఎంక్వైరీ చేయకుండా పోయే కొంతమంది వ్యక్తులు ఉంటారు. దావీదు అట్లా చేయొచ్చు, నైపుణ్యత కలిగినోడు. కానీ ఎంక్వైరీ ఎందుకు? దేవుని పిల్లల లక్షణం సహాయం. యుద్ధం చేయడానికి సామర్థ్యం ఉన్నా, సౌకర్యం ఉన్నా, వెసులుబాటు ఉన్నా, సైన్యం ఉన్నా, కండబలం, గుండె బలం, జనబలం, ధనబలం, అన్ని బలాలున్నా దేవుని బలం లేకపోతే మన బలాలన్నీ నిర్వీర్యమైపోతాయి. మన బలాలు ఏమైపోతాయి? నిర్వీర్యం. అక్కడ పనిచేయదు. మన దగ్గర అండబలం, కండబలం, గుండె బలం, జనబలం, ధనబలం, కులబలం, ఏ బలం లేకపోయినా దైవ భయంతో దావీదును గొల్లియాతును కొట్టాడు. దేంతో కొట్టాడు? కేవలం దేవుని బలమే కొట్టింది, రాయి కాదు అక్కడ కొట్టింది. దేవుని బలం. ఏమన్నాడు తెలుసా? సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరట నేను నీకు యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. ఎరా నేను నీ కుక్కలా కనపడుతున్నాను అన్నాడు గొల్లియాతు. 6 మూరల జానుడు, 6 మూరలను ఒక జాను ఉన్నాడంట. ఎట్లా కనపడుతున్నాను రా నేను నీకు అని అంటే, ఒరే అబ్బాయి కొట్టేది నేను కాదు, సైన్యములకు అధిపతి యెహోవానే ఈరోజు నా చేతికి నిన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. యెహోవా పేరట యుద్ధానికి వెళ్ళాడు. మోజెస్ సోదరి గారు చెప్తారు, దావీదు సందర్భాన్ని చెప్తా అరలాగు పొడ్డాడు అంట దావీదు. గొల్లియాతుని కొట్టే టయానికి దావీదు వయసు ఎంత? ఫుల్ లాగు కూడా కాదంటే, పూర్తిగా ప్యాంట్ వేసే వయసు కూడా కాదంట, అరలాగు పొడ్డాడు అని చెప్పాడు. అంటే చిన్నవాడితో దేవుడు ఇశ్రాయేలీయులు ఎవ్వరూ చేయలేని పని చేయించారు. కారణం ఏంటో తెలుసా? దైవ బలం. అందుకనే దైవ సహాయం కోసమే దేవుని సన్నిధికి రావాలి. మనుషుల సహాయం వ్యర్థము. దావీదు అదే సందర్భంలో 121వ కీర్తనలు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తితే సహాయం నాకు వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? 2వ వచనంలో అంటాడు కింద, యెహోవా వలననే నాకు సహాయము. ఎక్కడి నుంచి అంట? యెహోవా వల్లే. కొండల తట్టు అంటే కొంచెం అక్కడ రాయబడినటువంటి అలంకారిక భాష. అది అలంకారిక భాషను నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు నాకు సమస్య వచ్చింది అనుకోండి, కొండల్లాంటి అండల్లాంటి మనుషులు పలానా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే, పలానా మంత్రి గారి దగ్గరికి, కొండ స్థానంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే పని అయిపోద్దేమో. ఆ పర్వతాల తట్టు, ఆ మేలు చేయగలిగినటువంటి మనుషుల తట్టు మనకు చూస్తే సహాయం కలగదు. యెహోవా వల్లే సహాయం. మొదటగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడు పరిస్థితుల్లోకి ఎంటర్ అయితే అప్పుడు నువ్వు అనుకుంటున్నావు మంత్రి ఉంటే బాగుంటుంది, నాకు ఆ మంత్రి గారు తెలుసని. దేవుడు అవసరమైతే ఆ మంత్రి పని చేయకపోతే ప్రధానమంత్రి చేత పని చేపిస్తాడు. దేవుడు ఏదైనా చేయగలిగినవాడు. మొదటగా మనం వెళ్ళాల్సిన సహాయం దేవుని సహాయం కోసం. దేవుని సహాయం కోసం వెళ్ళకుండా మనుషుని సహాయం కోసం మనం వెళ్తే అది మన జీవితంలో ఫలితం ఉండదు. 20వ కీర్తన 2వ వచనంలో అంటాడు, అసలు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. 20వ కీర్తన 2వ వచనం, సహాయం ఎక్కడ దొరుకుద్దో, సహాయం దొరికే స్థలాన్ని నేను మీకు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. చాలు, ఆమేన్. ఎక్కడి నుంచి అంట? హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు అనుకుంటావు పంచాయతీ ఆఫీసు నుంచి, ఎంఆర్ఓ ఆఫీసు నుంచి, బ్యాంకు నుంచి,
స్కూల్ నుంచి, కాలేజీ నుంచి, లేకపోతే అక్కడి నుంచి, హాస్టల్ నుంచి, స్కూల్ నుంచి, పలానా దగ్గర నుంచి, సెంట్రల్ ఆఫీస్ నుంచి, సీఎం ఆఫీస్ నుంచి, సెక్రటరియట్ నుంచి కాదు, హోలీ ప్లేస్ నుంచి హెల్పింగ్ బయలుదేరాలి. పరిశుద్ధ స్థలంలో నుంచి సహాయము బయలుదేరుద్ది. అక్కడి నుంచి అక్కడికి వస్తుంది. మొదటగా వెళ్ళాల్సింది పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి. ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి సమాచారం చేసి ఆయన అనుమతి తీసుకొని ప్రభువు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపు ఆలోచన ఆధారం చేసుకుని ముందుకెళ్ళాలి. అట్ట కాకుండా మనకు మంత్రి గారు తెలుసు, మన ఇంటికి కూడా వచ్చాడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు. వస్తే మామూలు థమ్సప్ కూడా ఇచ్చామంటే అట్ట అవి పని చేయవు. అట్లాంటి థమ్సప్లు ఎన్ని దాగుంటారు వాళ్ళు? మనం ఇచ్చిన థమ్సప్లు ఎక్కడ గుర్తుంటాయి వాళ్ళకి? దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు కార్యం చేస్తాడు. సహాయం మనుషుల వల్ల కాదు, మనుషుల సహాయం వ్యర్థం. దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. కానీ కొంతమంది దేవుని సహాయాన్ని కోరుకోరు, అసలు దేవుని సహాయానికి రారంట. చూడండి అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వాక్యం. జడ్జెస్ చాప్టర్ 5 వర్స్ 23. న్యాయాధిపతులు 5:23. యెహోవా దూత ఇట్లా నేను మే రోజును శపించుడి దాని నివాస రైట్ చదవండి. అదే మే రోజు శపించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. చాలు. యెహోవా సహాయానికి వారు వచ్చారా? రారు కొంతమంది. ఎందుకు? మేము సుబ్బారావు సహాయానికి పోతాం, ఇంకొక ఆయన సహాయానికి పోతాం, మంత్రి గారి సహాయానికి పోతాం. సీఎం గారు తెలుసు, సీఎం గారు తెలుసు, నువ్వు తెలియద్దు సీఎంకి. తెలియొద్దా? కానీ దేవుని సన్నిధి, దేవుని సహాయానికి పోకుండా దేవుని సహాయానికి రారు కొందరు. కానీ ఒకటే అనుకున్నాడు యెహోషాపాతు, యెహోవా వలనే సహాయము. ఒక సందర్భంలో ఒక భక్తుడు అంటాడు, యెహోవా సహాయం చేయింది నేను మాత్రం ఎక్కడి నుంచి చేయగలను అంటాడు. దేవుడే సహాయం చేయకపోతే మనిషిగా నేను చేయగలనా? చేయలేను. పిఠాపురం అనే ప్రాంతంలో జరిగిందంట ఒక సంఘటన. అప్పట్లో పిఠాపురం జమీందారు గారు అని ఉండేవారట. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనగా నేను విన్నాను. ఆ పిఠాపురం జమీందారు గారు బాగా ఆస్తిపరుడు. ప్రతిరోజు ఆయన దగ్గరికి, ఇంటి దగ్గరికి వచ్చి ఆయన సహాయాన్ని పొందే మనుషులు చాలామంది ఉంటారంట. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆహారం కావాల్సిన వాళ్ళకి ఆహారం, వివాహాల కోసం డబ్బులు, అవి ఇవి రకరకాల బంగారాలు, స్థలాలు ఏదో ఇస్తాం. విస్తారమైనటువంటి మహాసంపన్నుడు. అయితే ఒకరోజు పిఠాపురం జమీందారు గారు అంతఃపురంలో నుంచి, ఆయన కోటలో నుంచి బయటకు వచ్చి బజారుకి ఎక్కడికి వెళ్తున్నాడు గుర్రబండి మీద, రథం మీద వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి మూలగుమ్మం దగ్గర, మెయిన్ అక్కడ ఆ రోడ్డు మీద మెయిన్ గేట్ దగ్గర 2 బోర్డులు పట్టుకొని ఇద్దరు నిలబడ్డారంట. 2 బోర్డులు పట్టుకొని ఇద్దరు ఉన్నారంట. ఒక బోర్డు మీద రాసింది దేవుడే నా సహాయకుడు అని. దేవుడే నా సహాయకుడు అని ఒక ప్లకార్డు పట్టుకొని, ఒక బోర్డు పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇంకొక బోర్డు ఉంది, ఆ బోర్డు పట్టుకుని ఇంకొక మనిషి ఉన్నాడు. ఆ బోర్డు మీద ఏం రాసిందో తెలుసా? పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు. ఈడెవడు? బతక నేర్చినోడు. ఈ మనిషి ఎవరు? వేస్తుంటారు కదా కొంతమంది అవసరాల కోసం తాలింపు ప్రయత్నాలు, తాలింపు వేసే రకాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఈ మనిషి ఆ రకం అనమాట. అవసరానికి బోర్డు పట్టేశాడు, పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు. ఇంకొక బోర్డు ఏమో దేవుడే నా సహాయకుడు. ఆ 2 బోర్డులు చూడంగానే పోతా ఆ మనిషికి వచ్చి ఆగి ఆశ్చర్యం అనిపించి, నిజమే కదా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరు. వచ్చింది నా దగ్గరికి వచ్చినప్పుడు ఈడు నా పేరు రాసుకున్నాడు, ఆ మనిషికి నేను సహాయం చేస్తాను. ఈడు దేవుడు అని రాశాడు. ఏంది? దేవుడు అని రాసినోడికి దేవుడు సహాయం చేస్తాడు. నా కాడికి ఎందుకు వచ్చాడు? వాడికి పిఠాపురం జమీందారు గారే సహాయం చేసేదని తెలియాలి. కాబట్టి నేను చేయను, దేవుడు చేస్తాడన్నాడుగా, దేవుడిని చేసుకోమని అన్నట్టుగా మనసులో అనుకొని
లోపలికి వెళ్ళి ఆ బయట ఉన్నటువంటి పిఠాపురం, 2 బోర్డులు కలిగిన వాళ్ళు ఉంటారు, పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడిని బోర్డు రాసుకుని లోపలికి పంపించని అడిగాడు. పిల్లవని పంపించాడు, దూతలను పంపాడు. వాళ్ళు వచ్చి పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు అని ఎవరైతే బోర్డు రాసుకుని ఉన్నారో ఆ మనుషులు లోపలికి పిలిపించారు. ఈ లోపల అడొచ్చే లోపల, ఆ వ్యక్తి వచ్చే లోపల రాజుగారి భోజన పదార్థాలన్నీ, ఆ జమీందారు గారి భోజన పదార్థాలన్నీ, మంచి ఫుడ్, ఆ బిర్యానీలో ఆ పూట వంట, చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ ఏదైతే ఆ పూట వండారో వంట, స్వీట్స్, హాట్స్, ఫ్రూట్స్ మొత్తం కట్టేశారు. మొత్తం మూట కట్టి దానిలో కొన్ని వజ్రాలు లేకపోతే కొన్ని వైడూర్యాలు, ఆ రోజుల్లో చలామణి కొన్ని బంగారు నాణేలు, వాటిని గుప్పెడాన్ని పోసి పెట్టి ప్యాక్ చేసి అంత మూటలా కట్టి పలానోడు వస్తాడు అడిగి ఇచ్చేయండి అని చెప్పారు. జమీందారు గారి దగ్గరికి వచ్చాడు. ఇదిగో తీసుకోపో, బతుకు బ్రహ్మాండంగా, రేపు నుంచి నీకు ఈ గది లేదు, ఇక బోర్డు పట్టుకొని తిరగో, నీకు అడిగి వస్తారు అవసరం అయితే అని పంపించాడు. సరే అని మూట తడివి చూసి సంతోషంతో బయటికి పోయి పక్కోడితో అంటాడు, ఏయ్ చూసావా, తెలివి ఉండాలిరా బతకటానికి. ఏముండాలా చెప్పండి, తెలివిగా నేను చెప్పేది, తెలివి ఉండాలిరా బతకటానికి అని చెప్పాడంట. పాపం మౌనంగా ఉన్నాడు ఆ మనిషి. దేవుడి పేరు పెట్టుకుని మనుషుల దగ్గరికి వస్తే పనులు కావురా, ఏ మనిషి దగ్గరికి వస్తే ఆ మనిషి పేరే పెట్టాలా అని అంటే ఈ మనిషి మౌనంగా ఉన్నాడంట. సరే ఇంత కాదులే కానీ, ఇంతకు అన్నం తిన్నావా? తినలేదు అన్నాడు ఆ మనిషి. నేను ఫుల్గా తినొచ్చి ఇక్కడ కూర్చున్నా. చూసావా ఈ పూటకు ఎంత మంచి భోజనం ఇచ్చాడో, రాజుగారి భోజనాలన్నీ నాకాడే ఉన్నాయి. అయితే కడుపు ఖాళీ లేదు. ఇప్పుడు ఎంత భోజనమైనా కడుపు ఖాళీగా ఉంటేనే కదా, ఎంత షడ్రశోపేతమైన ఆహార పదార్థమైనా, ఎంత రుచిగల భోజన పదార్థమైనా కడుపు ఖాళీ ఉంటేనే తింటాం కదండి. ఖాళీ లేదు, ఫుల్గా తినొచ్చి అప్పుడే కూర్చున్నాడు ఆ బోర్డు పట్టుకొని. సరే ఇదంతా కాదులే కానీ ఆ బచ్చలో చిల్లర ఎంత ఉందన్నాడు. ఏదో ఉదయం నుంచి కొంచెం భిక్షాటం చేసుకుంటే అంత వచ్చిందన్నాడు. ఆ చిల్లర మొత్తం ఇటు ట్రాన్స్ఫర్ చేయి, ఈ మూట నీకు ఇస్తానన్నాడు. సరే ఈ మనిషి అనుకున్నాడు, భిక్షాటం చేసుకునేది, అడుక్కునేది ఆహారం కోసమే కదా, ఈ పూట వచ్చిన మొత్తం అంతా కూడా అతనికి ఇచ్చేసి ఆహారం తీసుకుందాం, దానికోసమే కదా, రేపు పొద్దున మళ్ళీ రావచ్చులే అనే ఉద్దేశంతో సరే అని మొత్తం ఇచ్చేసాడు. ఇదిగో ఈ మూట తీసుకుని పోయి తినన్నాడు. ఆ పోయినోడు తెల్లారే మళ్ళీ కనపట్ల, ఈడు మాత్రం మళ్ళీ తెల్లారే బోర్డు పట్టుకొని ఆడనే ఉన్నాడు. ఏడా పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడని, ఆ బోర్డు కనపట్ల. ఏ బోర్డు? దేవుడే నా సహాయకుడని. పిఠాపురం జమీందారు గారు రెండో రోజు బయటకు వచ్చాడు. చూడంగానే ఆ బోర్డు మాయమైపోయాడు, కానీ ఈ బోర్డు ప్రత్యక్షమయ్యాడు. ఈడేంద్ర ఏడే ఉన్నాడు, ఈడు కదా మాయం కావాల్సింది, వాడట మాయమయ్యాడని ఈ మనిషిని లోపలికి పిలిపించారు. లోపలికి పిలిపించి, నిన్న నేను నీకు ఆహారం మూట ఇచ్చాను కదరా, ఏం చేసావు, మళ్ళీ బోర్డు పట్టుకొని వచ్చావు ఏంటంటే, అయ్యా మీరు ఆహారం ఇచ్చారు, ఆల్రెడీ నేను ఆహారం తినొచ్చే ఉన్నాను ఇక్కడ, అందుకని వాడికి ఇచ్చేసానంటే, ఓరే ఎదవా, నేను ఆహారంతో పాటు నీకు కొన్ని విలువైన నాణ్యాలు కూడా పెట్టానురా అని అనుకొని పంపించాడంట. అప్పుడు ఆడు వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నాడంట, నిజమే కదా, పిఠాపురం జమీందారు గారు సహాయకుడు కాదు, దేవుడే సహాయకుడు. హల్లెలూయా. సహాయకుడు ఎవరు? నేను సహాయం వీడికి చేద్దాం అనుకున్నా, కానీ అది ఎవరికి అందింది? అందాల్సిన స్థలానికి అందింది, దేవుడే అందించాడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే కొండల తట్టు, మనుషుల తట్టు వెళ్ళకూడదు. మనం దేవుని తట్టు, దేవుని సహాయం కోసం మనం ముందుకు వెళ్తే దేవుడు కృప చూపిస్తారు. కానీ కొంతమంది యెహోవా సహాయానికి రారంట. మనుషుల సహాయం వ్యర్థం. ఎప్పుడైతే దేవుని వల్ల సహాయాన్ని వేడుకోవటానికి ఉపవాసం అని చాటించాడో, యూదా వారందరూ వచ్చారంట. చూడండి అన్నమాట. ఇప్పుడు మరలా 2వ దినవృత్తాంతాల గ్రంథం యూదా వారు ఎన్నో వచ్చినమ్మా? 5 4 చదవండి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారంట? యూదా పట్టణాలన్నిటిలో నుంచి వచ్చారంట. యూదా ప్రాంతాల్లో ఉన్న యూదా దేశం అంతట్లో ఎన్ని పట్టణాలు ఉన్నాయో ప్రతి పట్టణంలో నుంచి ప్రజలు వచ్చారు. ఇంటికి తాళాలు పడ్డాయి. ఏం ఉపవాసం అంటే రారే, ప్రార్థన అంటే రారే, అవసరం లేదు వారికి. యెహోవా సహాయం అవసరం లేదు చాలామందికి. మాకు తెలుసు కదా,
మాకు సహాయం చేసుకోవడం చేత కాకపోతే కదా దేవుని సహాయం. కాబట్టి కొందరు దేవుని సహాయానికి రారు. చాలా పనులు ఉంటాయి. ఈరోజు నెక్స్ట్ ప్రధానమంత్రి పోస్టుకి మనమే కదా, ఆ సీటు విషయం మాట్లాడాలా. కొందరు ఉంటారు, వారి ఉద్యోగాల పరిస్థితులు బట్టో లేకపోతే అక్కడ వేరే వ్యక్తి దగ్గర పనిచేసేటప్పుడు వీరికి ఆశ ఉన్నా సరే వారు అవకాశం ఇవ్వరు. అలాంటి వారిని దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ అవకాశం ఉండి అనుకూలత ఉండి కొందరు ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటా కూడా కొంచెం ముందే ఆ డేట్ తెలిస్తే మాట్లాడుకుంటే సెలవు తీసుకునే వాళ్ళు ఉంటారు. వారి కొరకే దేవునికి స్తోత్రం. కానీ కొంతమందికి అవకాశం ఉండి కూడా దేవుని సహాయానికి రారు. వారికి అవసరం లేదు. అదేమంటే మాకు అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది. పని లేని వాళ్ళు ఎవరు? ఎక్కడ కూర్చున్న వాళ్ళు మనందరం. ఇప్పుడు నాకు లేదా పని, మీకు లేదా పని? మనందరికీ ఎవరిదైన పరిధిలో వారి పనులు వారికి ఉన్నాయి. మన పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉండటమే పనిగా పెట్టుకొని ఎందుకు వచ్చాం? దేవుని సహాయం కోసం. ఎందుకు వచ్చాం? దేవుని సహాయం కోసం వచ్చాం. కానీ పట్టణాల్లో నుంచి కదలరట, గృహాల్లో నుంచి కదలరు, విల్లాల్లో నుంచి కదలరు. అంతసేపు కూర్చోవాలి. ఏడ కూర్చుంటాం? పింఛన్ తీసుకోవడానికి పోయినప్పుడు రావేమో ఆ డౌట్లు. పింఛన్ కాడ 3 గంటలు కూర్చోబెడితే సేపు ఆడ కూర్చుంటాం, తొందరగా ఇచ్చి ఇవ్వాలి కానీ అనరే, ఆడ కూర్చుంటాం. దేవుని సన్నిధి అంటే మరి ఎందుకో పల్లేరుగాయల మీద కూర్చున్నట్టు ఉంటుంది చాలామందికి. ఈ స్థలంలో నువ్వు గడిపే సమయం అది నీకు దీవెనకరమైన సమయమే. నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నా అది నీకు క్షేమకరమే. దావీదు అంటారు, యెహోవా మందిరంలోకి వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు ఏం చేశాడంట? సంతోషించాడంట. రే, నేను రాజుగారిని కదా, నా దగ్గరకు వచ్చి మీరు నా సహాయానికి రాకుండా దేవుడి సహాయానికి పోతానంటారేంది? దావీదు గారి దగ్గరకు రావడం సంతోషం అనాలి. దావీదు రాజు దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు పోవడం సంతోషం అంటే ఎట్లా అని అల్లా. యెహోవా మందిరంలోకి పోవుదుమని జనులు నాతో అన్నప్పుడు సంతోషిస్తున్నాడంట. ఆ మనసు మనకుండాలి. దేవుని సన్నిధి అంటే సంతోషంతో వెళ్ళే మనసు మనకుండాలి. యూదా పట్టణములన్నిటిలో నుంచి జనులు వచ్చారంట. చదవండమ్మా. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలవబడి మా పితరుల దేవ యెహోవా ప్రార్థన చేశాడు. ఇక అక్కడి నుంచి ప్రార్థన కనిపిస్తుంది మనకు కొన్ని వచనాలు. రాజు వచ్చాడు, పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు వచ్చారు. ఎంత గొప్పగా వచ్చారంటే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనంలోను 11వ వచనంలోను వారు తమ శిశువులతోనూ అనే మాట కూడా ఉంటుంది అక్కడ. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన యూదా వారందరూ 13వ వచనం చదవండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఉందా నీకు ఈ అనుభవం? శిశువులు వేరు, పిల్లలు వేరు. శిశువులు అంటే ఫీడింగ్ బేబీస్, అంటే తల్లి పాలు తీసుకునే పిల్లలు, అన్నప్రాసన కాని పిల్లలు, తల్లి పాలను సేవించే పిల్లలు. శిశువులు అంటే వారు, అంటే శిశువులను సైతం తీసుకుని వచ్చారు. ఈ అనుభవాలు మనకు ఉండాలి. ఎంత భక్తిని కనపరిచారు చూడండి. పసిపిల్లలను వేసుకొని బాలింతలు వచ్చారండి దేవుని సన్నిధికి. బాగున్న నువ్వు రావే, బాగున్న మనిషి రాడే, అవసరం లేదు యెహోవా సహాయం. ఎప్పుడు అఫీషియల్గా వచ్చి ప్రభువా నేను వచ్చాను చూడు, ఏడ మరి నువ్వు ఆయన మేనమామ కొడుకుని రాగాలను చూడాలా, వచ్చాను చూడు సహాయం చేయి. మన పెదనాయన కొడుకు కదా ఆయన, పిలవగానే బలకాల. వాళ్ళే బలకరు, ఈయనెట్ట బలుకుతాడు? ఏది మన త్యాగం, ఏది మన సమర్పణ, ఏది? దేవుని సన్నిధి అంటే ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉంది, జాప్యం ఎందుకు జరుగుతూ ఉంది, ఆ మందకోటితనం ఎందుకు వస్తుంది? ఇందాక తమ్ముడు స్థానిక సేవకుడు కూడా ఇందాక మాట్లాడుతూ ఉన్నాడు ఒక విషయం. ఫంక్షన్ అంటే వెళ్తారు, మంచిదే, బంధుత్వాన్ని అలాంటి ప్రోగ్రామ్స్ని పోగొట్టుకోమని ఎవరు చెప్పరు. కానీ దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఏది ముఖ్యం నీకు?
ఏది ముఖ్యం? దేవునికి తెలియట్లేదా నాకేది ముఖ్యమో? ఒక మనిషి ఫ్లైట్కి వెళ్ళాలంటే 2 గంటల ముందు వెళ్తాడు విమానాశ్రయానికి. బోర్డింగ్ పాస్ అవన్నీ చెకింగ్ ఉంటుంది. ఒక మనిషి ట్రైన్కి వెళ్ళాలంటే ఆ ట్రైన్ ముందు వస్తుందో వెనక వస్తుందో తెలియదు కాబట్టి గంట ముందే పోయి స్టేషన్లో కూర్చుంటాడు. ఇప్పుడంటే కొంచెం వెసులుబాటు ఉంది, జీపీఎస్ ట్రాకింగ్ ఉంది కాబట్టి ట్రైన్ ఎక్కడ దాకా వచ్చిందో చూసుకొని వెళ్తున్నారు. ఏది ఏమైనా టయానికి ఏం బారు, ముందే పోతారు, పావుగంట ముందైనా. అలాగే బస్సు ఎక్కి వెళ్ళాలంటే ఆ బస్సు వచ్చే టైంకి 7 గంటలకు బస్సు అంటే 6:30కి వచ్చి రోడ్డు మీద నిలబడుతున్నామే సంచులు పట్టుకొని. ప్రయాణం మీద ఉన్న మనసు ప్రభువు మందిరం మీద ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. ప్రయాణం మీద మనకుంది మనసు, మంచిదే. ప్రభువు సన్నిధికి అంతకంటే మరి ఎక్కువైన ఆర్భాటంతో ఆనందంతో ముందు రావాలి దేవుని సన్నిధిలో. శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలవబడ్డారు. నువ్వు వస్తే సరిపోదు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఏమ్మా ఫ్యామిలీ నేను ఒక్కడిని వచ్చాగా, పరలోక నువ్వు ఒక్కడ పో సరిపోద్ది. వాళ్ళు ఎందుకు, భార్య ఎందుకు, పిల్లలు ఎందుకు? కొంతమంది భార్యలు నేను వచ్చాను కన్నా పిల్లలు కొంచెం ఆడుకుంటున్నారులే, రేపు మన పిల్లలు నరకంలో ఆడితే మనకు బాధ ఉంటుందా? ఉండదా? రేపు ఆరని అగ్నిలో యాతన పెడితే అది మనం ఎలా చూసి సహించగలం? ఘోర ప్రమాదం ఉందే, గొప్ప నరకం ఉందే ప్రభువుని అంగీకరించిన వారి కోసం. ఆ నరకాన్ని తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారే. ఆ నరకం తప్పించబడాలంటే దేవుని సన్నిధికి రావాలే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకులు సిద్దిపేట ప్రకాష్ గారని ఒక మంచి దైవజనుడు చెప్పినటువంటి మాట. పిల్లల విషయంలో చక్కటి విషయం చెప్పాడు. ఏమనంటే, నీ పిల్లలు ఈరోజు నీతో పాటు మందిరానికి రాకపోతే ప్రతి తల్లిదండ్రి గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఇంక్లూడెడ్ మీ. అందుకనే నా భార్య ఇక్కడే ఉంది, నా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, నేను నా కుటుంబంతో సహా వచ్చాను. ప్రతి తల్లి తండ్రి మాట గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా, పిల్లలకు అర్థం కాదు, ఏం అర్థం కాదు, అయినా సరే దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని మందిరానికి మీతో పాటు తీసుకుని రాకపోతే, మీతో పాటు మందిరంలో రాకపోతే, వారు రేపు నీకు పనికి రాకుండా పోతారు, దేవునికి పనికి రాకుండా పోతారు పెరిగి పెద్దయిన తర్వాత. అవునా కదా? ఎంతమంది చూస్తున్నారు తల్లిదండ్రులకు అన్నం ఎంతమంది పెడుతున్నారు చెప్పండి? బయట పరిస్థితులు మనం చూడలేదా? మనమే ఎంతోమందికి చెప్పాం పలానా వాళ్ళ గురించి. మనం చూస్తున్నాం. దేవునికి అందుబాటులో ఉంటే వారు నీకు అందుబాటులో ఉంటారు. మన పిల్లలు మనకు దేవునికి అందుబాటులో లేకపోతే తల్లిదండ్రులకు అందుతారండి? అందుతారా? ఇక తాగుడుకో, మధ్యాహ్నం ఇంకో దానికి అలవాటు పడి, సినిమాలకో, షికార్లకో, చెడు స్నేహాలకు అలవాటు పడి ఎట్టించే వెళ్ళిపోతూ ఉంటాడు. రకరకాలుగా మనుషులు యవ్వన కాలంలో దారి తప్పిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లలు కూడా దేవుని సన్నిధికి రావాలి. పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అన్ని పనులు పక్కన పెట్టేసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తి గల మనం ముందుకెళ్దాం. సరే, ఇంకొక విషయం చూడండి. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అక్కడ 5వ వచనం నుంచి మనకు ప్రార్థన కనిపిస్తుంది, 12వ వచనం దాకా కనిపిస్తుంది. ఆ 12వ వచనంలో చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చావా? వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అసలు ఎంత చక్కటి ప్రార్థన అది. ఎవరిని ప్రార్థన చేశాడు? నీవే మాకు దిక్కు. ఆ మాట ఎవరంటారో తెలుసా? దిక్కు లేనోళ్ళు అనే మాట అది. నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర ఏమైపోవాలో తెలుసా? దిక్కు లేని వాళ్ళం. ప్రభువా, మా దిక్కు నీవే, మా దిక్కు దశలన్నీ నీవే, మా నీతి సూర్యుడవు నీవే. దేవుని దగ్గరకు వచ్చి మనకున్నటువంటి టాలెంట్లను ప్రదర్శించకూడదు. నాకు అన్నీ తెలుసనే ఉద్దేశం, నా దిక్కు, ఐఎమ్ ఎంప్టీ వెసల్, నేను ఒక ఖాళీ పాత్రను, నేను దిక్కులేని వ్యక్తిని. ప్రభువా, నువ్వు సహాయం చెప్పితే నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా? నన్ను కనికరించు.
ఇది పొలైట్. నేను ఒక ప్రార్థన మీకు జ్ఞాపకం చేశాను. నీ సన్నిధిలో నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నీకు తెలుసా సంగతి. దశంభాగం కూడా ఇస్తున్నాను, నువ్వు చూస్తున్నావు. వీళ్ళలాగైతే నేను ఉండట్లేదు, అది కూడా నీకు తెలుసు అని ప్రార్థన చేశాడు ఒక మనిషి. ఎవరో పరిసేయుడు. ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఆకాశం తట్టు కూడా కన్నులు ఎత్తడానికి నాకు ధైర్యం చాలట్లా, నీవు పరిశుద్ధుడువు, నేను పాపిని, నాకు అర్థం కావట్లేదు ప్రభు అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, పరిసేయుడి కంటే సొంకరే నీతిమంతుడు అన్నాడు. ఎందుకు? మన ప్రార్థన పొలైట్, మా దిక్కు నీవే, దిక్కు నీవే, దిక్కు నీవే అని చేసే ప్రార్థన. ప్రార్థన చేసే వారి పట్ల దేవుని సమాధానం ఎట్లా ఉంటుందో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దానిలోనే నిర్గమాకాండంలోకి వచ్చేసేయండి ఒకసారి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనాన్ని స్పీడ్గా చదవాలి కొంచెం మీరు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వాక్యం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా. చాలు, అక్కడ పరిస్థితి అంతా మనకు తెలుసు. వీరు నెరిగిన ఐగుప్తు రాజు చనిపోయాడు, యోసేపు నరకం తరం వచ్చింది. ఆ తర్వాత ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ప్రబలుతున్నారు అనే ఉద్దేశంతో ఎప్పటికైనా వీరికి మనకి ఏకుల్లో మేకై కూర్చుంటారని వీళ్ళని హతం చేయడం కోసం, వీరిని శ్రమ పెట్టడం కోసం చేసిన పని ఏంటంటే వీరిని వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ఆ బాధలు తాళలేక నిట్టూర్పులు విడుస్తూ మొర్ర పెడతా వచ్చారు, దేవా మమ్మల్ని విడిపించు, ఈ దేశంలో నుంచి మా శ్రేష్టమైన దేశంలోనికి మమ్మల్ని నడిపించని ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన చేశారు, ఓకేనా? ప్రార్థన చేసినప్పుడు దేవుని స్పందన చూడండి. మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా ఉంటుంది? ప్రార్థన చేసిన మనిషి పట్ల దేవుని విధానం ఎట్లా ఉంటుంది అంటే 24 చదువుమా. కాగా దేవుడు వారి మూలుగులను విని. చాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ హ్యాస్ హియర్డ్ దిస్ గార్గింగ్స్. దేవుడు వారి మూలుగులను విన్నాడు. మూలుగులు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఏం చేస్తాడు? వింటాడు. చేయకపోతే ఆడంటాడు. ఆ మూలుగులు, మన బాధలు, మన ఇబ్బందులు, ఆ శ్రమలు, ఆయన సహాయం దేని విషయంలో చేయాలో ఆ మూలుగులు దేవుని సన్నిధికి వచ్చి చేస్తే దేవుడు వింటాడు. 2వ చదవండిమా, తర్వాత చదవండి, అదే చదవండి, ఆ వచనమే. కాగా దేవుడు వారి మూలులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని. సెకండ్ వన్, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే మొట్టమొదటిగా దేవుడు నీ ప్రార్థనను వింటాడు. రెండవది, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడిన వెంటనే దేవుడు నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గాడ్ హ్యాస్ రిమెంబర్డ్ యువర్ ప్రామిస్. దేవుడు నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు ఇచ్చిన వాగ్దానం ఏదుందో ఆయనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అసలు ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే మనకే గుర్తుండదు మన వాగ్దానం. టక్కున ఒకరిని లేపి ఈ సంవత్సరం మీకు వచ్చిన వాగ్దానం ఏంటంటే మళ్ళీ పేపర్ తీసి కాగితం తీయాలి బయటికి. కానీ దేవునికి మనందరి వాగ్దానాలు తెలుసు. ఏ సందర్భంలో ఎంత వాగ్దానం చేశాడు. ఎందుకు తెలుసా? వాగ్దానం చేసింది ఆయన కదా. వాగ్దానం తీసుకున్న మనం మర్చిపోయినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఎవరైనా నమ్మదగిన దేవుడు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు జ్ఞాపకం చేసుకుంటాడు. 3వదమ్మా, తర్వాత చదవండి. దేవుడు ఇశ్రాయేలును చూచెను. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసే వారిని చూస్తున్నాడు. ఓకేనా? ప్రార్థన నువ్వు చేస్తే, మనం చేసేది ఒక్క పని, దేవుడు 4 పనులు చేస్తున్నాడు అక్కడ. మనం మూలుగులు విడితే దేవుని సన్నిధిలో మనం మొర్ర పెడితే ఆయన మన మూలుగులు వింటున్నాడు. హీరింగ్, రిమెంబరింగ్, సీయింగ్, చూస్తున్నాడు. ఆయన పేరు చూచుచున్న దేవుడు. చూస్తున్నాడు. ఎవరిని చూస్తాడు? ప్రార్థన చేసే మనిషిని దేవుడు చూస్తున్నాడు. చేయనోని కూడా చూస్తున్నాడు. చూసే మనిషికి సహాయం, చేసే మనిషికి సహాయం అందుద్ది. చేయని మనిషికి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నెక్స్ట్, తర్వాత చదువుమా.
వారిని చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇంగ్లీష్లో ఉంటుంది, గాడ్ హ్యాడ్ రెస్పెక్ట్ దెమ్. లక్ష్యం ఉంచటం అనగా దేవుడు గౌరవించాడు. ప్రార్థన చేసే వ్యక్తిని దేవుడు గౌరవిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. హీ హాజ్ రెస్పెక్ట్ దెమ్, రెస్పెక్ట్ యూ. దేవుడు గౌరవిస్తాడు. దేవుడే గౌరవిస్తే ప్రార్థనా పరుని మనుషులు ఎందుకు గౌరవించరు చెప్పండి? ఈరోజు మనకి గౌరవాలు కలగట్లేదని బాధపడుతున్నామే కానీ నా గౌరవం కలగకపోవడానికి కారణం నేను ప్రార్థన చేయట్లేదనే మాత్రం ఒప్పుకోం. మన అవిధేయత మనకు కనిపించాలి. ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసే మనిషి యొక్క ప్రార్థన దేవుడు హీ హాజ్ హీరింగ్, రిమెంబరింగ్, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సీయింగ్, దేవుడు చూస్తున్నాడు. 4th వన్, రెస్పెక్ట్ దెమ్, దేవుడు వారిని గౌరవిస్తున్నాడు. ఈ 4 పనులు అక్కడ జరిగినాయి. నిర్గమకాండంలో జరిగింది, మన జీవితంలో కూడా జరుగుద్ది మనం చేస్తే. అలాగే మరలా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20లోకి వచ్చేసేయండి. వారు ప్రార్థన చేసినప్పుడు ఈ 4 జరిగినాయి. జరగగానే దేవుడు జ్ఞాపకం చేసుకొని, అసలు ఆ ప్రార్థన మా దిక్కు నీవే ప్రభు అన్న తర్వాత ఆయన కదలకుండా ఉంటాడా? దిక్కుగా ఉన్న దేవుడు దిక్కులు పెక్కటిల్లేటట్లుగా బయలుదేరకుండా ఉంటాడా? బయలుదేరాడు. 14 నుంచి చదువుమా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14:20. 20:14. అదే 20వ అధ్యాయం 14. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహజీయేలు 15వ వచనం చదువునానా. యూదావారులారా, దేవుడు మాట్లాడుతున్న మాట, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మ నేను చదువుతాను ఇంకా. దేవుడు మాట్లాడుతున్న మాట, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ వినండి. ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రార్థన నేను విన్నాను కదా, నా మాట మీరు వినండి. ఏమంటున్నాడు? యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఈ గొప్ప సైన్యముతో, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. దేవునికి స్తోత్రం. డోంట్ బి ఫియర్డ్, డోంట్ బి ఫియర్. భయపడొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా ఆయన సమాధానం ఏంటో తెలుసా? భయపడకుడి. ఎందుకు? ఐ ఆమ్ దేర్, నేనున్నా. ప్రార్థన చేసిన మనిషికి దేవుని యొక్క అభయం చూడండి. ప్రార్థన చేయని మనిషి ఎలా వినగలుగుతాడన్నమాట? భయపడద్దు. అసలు ఫస్ట్ వీళ్ళకి వచ్చింది ఏంటి చెప్పండి? యెహోషాపాతు అందుకు భయపడి, దేవుడు చూశాడు కదా భయం ఉందని, అందుకని చెప్తున్నాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా అని క్లియర్గా యెహోషాపాతు పేరు కూడా దేవుడు మెన్షన్ చేశాడు. చూడండి ఏమంటున్నాడు? యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడద్దు. ఈరోజు దేవుని స్వరం ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. అమ్మా మీరు జాగ్రత్తగా వినండి. ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావో అన్నా, అక్క ఏ సమస్యను బట్టి నువ్వు నలిగిపోతున్నావో, బాధపడుతున్నావో, శ్రమకు గురయ్యావో, ఏది నిన్ను కృంగదీస్తా ఉందో, ఈ 2 రోజులు దేని నుంచి నువ్వు విడుదల కోరుకుంటున్నావో దాని విషయంలో దేవుని సమాధానం, భయపడొద్దు, భయపడొద్దు. ఎందుకో తెలుసా? యుద్ధం చేసేది మీరు కాదు, యెహోవాయే. యుద్ధం చేసేది ఎవరు? నేనే యుద్ధంలోకి దిగుతాను అన్నాడు దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అసలు ఎంత చక్కటి మాట. ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దు. యుద్ధం జరిగించేది మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడే. నీ పరిస్థితిని నువ్వు జయించలేకపోయావు, ఇప్పుడు దాకా నువ్వు చూసావు కదా. ఇక నుంచి నువ్వు ఈ ఉపవాస ప్రార్థనలో దేవునికి అప్పగించావు. ఇక చూడు దేవుని సమాధానం ఎలా ఉంటుందో. ఇప్పుడు దాకా సమస్యతో, పరిస్థితితో నువ్వు పోరాడి ఎంత నలిగిపోయావో దేవుడు చూశాడు. అందుకని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ పిల్లల విషయం కావచ్చు, నీ విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, కోర్టు విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, అయిన వారి విషయం, కాని వారి విషయం, సంఘ విషయం కావచ్చు, ఏ సమస్య అయినా దేవుడే యుద్ధము జరిగించబోతున్నాడు. యుద్ధము మీది కాదు,
యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదే. నెక్స్ట్ 16వ వాక్యం, రేపు వారి మీదకి పోండి. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అని ఎక్కుడు మార్గం గుండా వస్తారు, మీరు ఇంకొక రూట్లో వెళ్ళండి అని క్లియర్గా చెప్పాడు. ఇంకా సందర్భం అంతా సమయం లేదు, నేను చదవట్లేదు, బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. ఆ మాట అంతా విన్న తర్వాత దేవుని స్వరం విన్నటువంటి యెహోషాపాతు చూడండి 18వ వాక్యం, అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసెను. సాష్టాంగ అష్ట అంగ నమస్కారం అంటే పొర్లు దండం పెట్టాడు. ఒకటే మాట, బోర్ల బడి దేవుని సన్నిధిలో దండం పెట్టాడు. అష్ట అనగా అష్టాచమ్మ ఆడతారుగా కొంతమంది ఉన్నారుగా, మీకు తెలుసు అష్ట అంటే ఎన్ని? 8 అవయవాలు నేలన ఆనేటట్లుగా నమస్కారం చేసాడంట. సాష్టాంగ నమస్కారం అంటే అది. సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేశాడు చూడండి, యూదావారును యెరూషలేము కాపురస్తులందరూ యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కారం చేసిరి. కహతీయుల సంతతి వారును కోరాహీల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. దేవుని స్తుతించారంట. దేవుని స్వరం విన్న తర్వాత దేవుని స్తుతించకుండా ఎలా ఉంటారు? దేవుడు అంత ధైర్యం ఇచ్చి, అసలు మీరు కాదు అబ్బాయి సీన్లోకి నేను దిగుతాను రేపు బండి అన్నాడు. జస్ట్ మీరు ముందుంటారంతే. యుద్ధం యెహోవాదే. మిమ్మల్ని ముందు పెడతాను, వెనక నేను పని చేస్తాను. ఈ గొప్ప సైన్యంతో మీరు పోరాడవలసిన అవసరం లేదు, నోరెత్తాల్సిన అవసరం లేదు, చెయ్యి కదపాల్సిన అవసరం లేదు, కత్తి తీయాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? యుద్ధము జరిగించేది యెహోవాయే. అందరూ స్తుతించారు. స్తుతించిన తర్వాత పొద్దున్నే లేచారు. అంతట వారు ఉదయమునే లేచి ఇక పొద్దునే యుద్ధానికి వెళ్ళాలి. దేవుడు చెప్పాడు కదా, ఎందుకు యెహోవా యొద్ద విచారణ చేయడానికి వచ్చారు కదా, దేవుడు తన సమాధానం చెప్పాడు కదా. నువ్వు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వస్తే ఆయన సమాచారం నీకు అందుద్ది. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు ఇంటికి వచ్చి చెబుతాడు. ఏం చేయాలో ఇంటికి వచ్చి చెబుతాడు మనకి. దేవుని ఇంటికి మనం వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన మనకు వచ్చి చెప్తాడు. యాకోబు అంటాడు, మొదట మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మేము దేవుని దగ్గరకు రాం, ఆయన రమ్మను. ఈ మాట డైరెక్ట్గా అనరు కానీ మైండ్ సెట్లు అట్టుంటాయి కొంతమంది. అయితే తెల్లవారున వారు లేచి, చదవడమా, తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధ పంక్తులను తీర్చి యుద్ధానికి వచ్చే ప్రజలందరితో ఒక మాట చెప్తున్నాడు. యూదావారులారా, యెహోషాపాత్ యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి. ఈ మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని చెప్పెను. థ్యాంక్ యూ. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొత్తాన్ని సమకూర్చి ఫైనల్ గా వాళ్ళకి ఒక మాట చెప్తున్నాడు, జాగ్రత్త. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ ఈ మాట వినండి. ఏంటో తెలుసా? మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. యుద్ధంలో మిమ్మల్ని మీరు నమ్ముకోవద్దు. మా కాడ ఆయుధాలు ఉన్నాయిలే, మనుషులు ఉన్నారులే, నా వెనక పలానా అన్నున్నాడు, మా నాయకుడు ఉన్నాడు, ఇక్కడ దగ్గరలోనే ఉంటాడు, నా మీద కత్తి పడేలోపు ఆయన వచ్చేసి కత్తి తీసేస్తాడు, నాకు సహాయం చేస్తాడని మీరు అనుకోవద్దు. యెహోవానే నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. యు ఆర్ ద ఎస్టాబ్లిష్. ఇంగ్లీష్లో ఉంటుంది ఎస్టాబ్లిష్. సెకండ్ వన్, రెండవది, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు ప్రాస్పర్, కృతార్థులు అవుతారు. ఈ రెండు మాటలకి కొంచెం మీకు వివరంగా చెప్తాను. దేవుణ్ణే నమ్మండి, మీ జీవితంలో స్థిరంగా ఉంటారు, మీరు మేలు పొందుతారు, మీరు విస్తరించబడతారు. మొదటగా దేవుణ్ణి నమ్మాలి. రెండవది, సేవకులను నమ్మాలి. ఏ సేవకులు? ఇక్కడ 100 ప్రశ్నలు వస్తాయి. 100 ప్రశ్నలు లేవు, ఒక్కడే సేవకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడుతున్నమాట, మీ పైన నాయకులుగా ఉన్నవారు. 13వ అధ్యాయం 17వ వాక్యం, హెబ్రీ పత్రిక. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు.
వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక సంతోషముతో చేయనట్లుగా వారికి లోబడి వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుడు మీకు అప్పగించినటువంటి సంఘ కాపరి, దేవుడు నన్నే సంఘంలో పెట్టాడో ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి లోబడాలి, సేవకుని మాటకు లోబడాలి. ఉదాహరణకు నేను ఈరోజు ఇక్కడ వాక్య పరిచయం చేయడానికి వచ్చాను. నాకు లోబడొద్దు. నాలాంటి వారు అందరూ వస్తుంటారు పోతుంటారు. స్థిరమైన వాడు కాపరే. ప్రతి సంఘానికి అంతే. డోంట్ లుక్ స్పీకర్స్, ప్రసంగికులను చూడొద్దు. సీ యువర్ షెపర్డ్, మీ కాపరిని చూడండి, యువర్ పాస్టర్. ప్రతి సంఘం చేయాల్సింది అది. ఈరోజు మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ, చాలామంది చూడండి, చాలామంది సంఘాల్లో చాలా స్థలాల్లో జరిగే పరిస్థితి ఏంటంటే, ఎన్నో స్థలాలకు వెళ్తుంటే చాలామంది సేవకులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నోసార్లు నేను కొన్ని ప్రాంతాల్లో విజువల్గా నేను వెళ్ళి చూసిన పరిస్థితులు, పొద్దుననంగా వచ్చినోడు పంచలో ఉంటే ఇప్పుడు వచ్చినోడు ఇంట్లోకి పోయినట్టు ఉంటుంది. కష్టపడి వారి క్షేమం కోసం కన్నీరు గార్చి తిని తినక నీకు బాధ అంటే, ఆవేదన అంటే, శ్రమ అంటే, ఇబ్బంది అంటే, పెళ్ళి అంటే, పుణ్యం అంటే, పురుడంటే, ఏ సమస్య అయినా అర్ధరాత్రి ఫోన్ చేసిన అందుబాటులో ఉండి సమస్యకి స్పందించి లేచే కాపురిని విడిచిపెట్టి ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చికి పంపించామన్న 25,000 నీ బొంద సమాధికి పంపిరాదు అని అనాల్సి వస్తుంది. ఒకరితో కూడా అన్నా డైరెక్ట్గా. ఏం ఇక్కడ సంఘం కనపట్లా? ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి అవసరతలు కనపట్లా? సంఘంలో ఉన్నటువంటి వస్తువులు నీడి కనపట్లా? ప్రయాసపడుతున్న సేవకుడు కనపట్లా? సంఘక్షేమం కోసం ప్రయాసపడుతున్న పెద్దలు కనపట్లా? ఇక్కడ ఉపయోగించకుండా అమెరికాలో ఉన్న సంఘానికి చేసాం, పాకిస్తాన్లో ఉన్న సంఘానికి చేసాం. ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు. దేవునికి లెక్క అప్పగించాలి. క్లియర్గా రాయబడిన మాట. దేవుడు మన పైన నాయకులను పెట్టాడు, పెద్దలను ఉంచాడు, కాపరిని ఉంచాడు. కాపరి మాట వింటే అది మన క్షేమం, అది మన క్షేమం. ఎందుకో తెలుసా? ఈ సంఘాన్ని గురించి లెక్క అడిగేటప్పుడు ఈ సంఘానికి అప్పగించిన కాపరినే ఎంతమంది గొర్రెలను అప్పగించాడు ఆ కాపరే తీర్పులోకి రావాలి. ఆ కాపరే తీర్పులో నిలబడాలి. సేవకులకు 2 అంతల తీర్పు అన్నాడు. తన గురించిన తాను తీర్పు చెప్పుకోవాలి. అప్పగించబడిన ఆత్మల విషయమే కూడా తీర్పు అప్పగించాలి. అలాగే ఇతర మినిస్ట్రీస్ ఉన్నాయి. హోసన్న మినిస్ట్రీ ఉంది. అక్కడ పనిచేసే సేవకులు ఆ విశ్వాసుల గురించి దేవుడు అడుగుతాడు. ఇంకొక మినిస్ట్రీ ఉంది. ఆ సంఘానికి వెళ్ళే సభ్యుల గురించి ఆ కాపరిని అడుగుతాడు. అంతే. ఆ కాపరి కూడా సంఘాన్ని ఎలా కాయాలో తెలుసా? నమ్మకమైన దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, నమ్మకంగా దేవుడు అప్పగించినటువంటి సంఘాన్ని కనుపాపలే కాపాడవలసిన బాధ్యత కాపరి మీద ఉంది. అలా ప్రవర్తించవలసిన బాధ్యత సంఘానికి వస్తున్న ప్రజల మీద కూడా ఉంది. యెహోషాపాతు క్లియర్గా చెప్తున్నాడు, దేవుని నమ్మండి మీరు స్థిరపరచబడతారు, ఆయన సేవకులను నమ్మండి అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. సేవకుని నమ్మి కృతార్థుల వారి ప్రాస్పర్ అనే మాట, మీరు అభివృద్ధి చెందుతారు, దీవించబడతారని చెప్పాడు. సరేనన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు లేదు, వ్యూహాలను సిద్ధం చేశాడు. ముందు ఎవరు వెళ్ళారో వెనక ఎవరు వెళ్ళాలో చెప్తా కింద చదవండిమా. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, యుద్ధానికి పోయేటప్పుడు ఎవరిని ఏర్పాటు చేశారు? యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారికి పరిశుద్ధాలంకారము ధరించి, ఆ గాయకులకు పరిశుద్ధాలంకారములు ధరింపచేసి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించునని గాయకులు స్తోత్రము చేయుట వారికి నియమించెను. చూడండి అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో వ్యూహం. చూడండి అసలు ఆ సైన్యపు పద్ధతి చూడండి ఎంత బాగుందో. సైన్యం వెళ్తుంది, వెళ్ళేటప్పుడు ముందు వరుసలు ఎవరిని పెట్టాలా? బలాఢ్యుణ్ణి, కత్తి స్పీడ్గా వాడిగా దూయగలిగిన వారిని, పక్షి కంటే వేగం కలిగిన వారిని, బలవంతులందరినీ ఫస్ట్ రోలో పెట్టేసేయాలి. సెకండ్ వరుస థర్డ్ వరుస ఏంటంటే కొంచెం బలం తగ్గిన వాళ్ళు, కొంచెం సక్రమంగా చేయలేని వాళ్ళని, యుద్ధం చేయలేని మనుషులు వెనక పెట్టాలి. కానీ సక్రమంగా యుద్ధం చేయగలిగి
స్పీడ్గా కత్తి దూయగలిగిన వాళ్ళందరినీ ముందు పెట్టాలి. కానీ దేవుని ఎంత నమ్మారో చూడండి. అసలు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి స్తుతించడానికి గాయకులను ముందు పెట్టాడంట. అంటే గాయకుల దగ్గర ఏముంటుంది? డ్రమ్ ఉంటుంది, కంజర ఉంటుంది. ఉదాహరణకి వాయిద్యాలు ఉంటాయి కానీ ఆయుధాలు ఉండవుగా. అసలు ఎందుకు పెట్టుంటాడంటావు? దేవుని మాటను గుడ్డిగా నమ్మారు అంతే. దేవుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధములో మీరు పోరాడవలసిన అవసరం లేదు, యుద్ధము మీది కాదు, యెహోవాదే. దేవుడిదే యుద్ధం అనుకున్నప్పుడు మాకెందుకయ్యా? మేమెందుకు? నిన్ను స్తుతించడమే మా పని, యుద్ధం చేయటం నీ పని అనుకున్నారు. గాయకులను పెట్టి ముందుకు సాగారు. అసలు 22వ వచనంలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా స్టార్ట్ అయింది అప్పుడే. దేవుణ్ణి స్తుతించుడి, పాట మొదలైంది అంతే. పాట మొదలైంది అంతే. యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాట మొదలైంది. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదను, యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఎంత అద్భుతమైన మాట. దేవుడి మాటుగాండ్రలను పెట్టాడంట. ఎందుకు? యుద్ధం ఎవరిది? దేవుడిది. యెహోషాపాతు చేతికి మట్టి అంటకుండా యుద్ధం జరిగిపోయింది. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారంతే. దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి, ఆయన చెప్పింది ఆయన చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆయన చెప్పింది చేయటం, ఆయన చెప్పింది తప్ప అన్నీ చేస్తుంటాం. మన పని ఏంటో తెలుసా? ఆయన నాకేది చెప్పాడో నేను అది చేయాలి, ఆయన మీకేది చెప్పాడో అది చేయాలి. కానా వివాహంలో మరి వచ్చి యేసు ప్రభు వారితో ద్రాక్షరసం అయిపోయిందని చెప్పినప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు అక్కడ పరిచారకులను చూసి ఆమె వెళ్తా ఒక మాట ఉంది, ఆయన మీతో చెప్పినది అంతే. దేవుడు ఏది చెప్తే అది చేయటం. సిట్ అంటే కూర్చోవటం తెలియాలి, స్టాండ్ అంటే నిలబడటం తెలియాలి. నేను సిట్ అన్న తర్వాత కూడా స్టాండ్ అవుతానంటే చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు చెప్పింది మనం చేస్తే ఆయన చెప్పింది ఆయన. అసలు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టారు, ఇంకా పూర్తిగా పాట ఎత్తారంతే. యుద్ధం మొదలైంది. నీ స్తుతి మీదే నీ సమస్య హతం కావటం ప్రారంభమైంది. గుర్తుపెట్టుకో, దాని మీద ఆధారపడి ఉంది. నువ్వు దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మహింపరచడం, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, ఇక్కడ నువ్వు ప్రారంభిస్తే అక్కడ యుద్ధం ప్రారంభమవుద్ది. దేవుడు మాటుగాండ్రను పెట్టాడంట. మాటుగాండ్ర ఎవరో తెలుసా? అమ్మోనీయులు, మోయాబీలు. ఫస్ట్ వచ్చింది వీళ్ళగా. సిరియన్లో వచ్చిన సంగతి వీళ్ళకి తెలియదు. వీళ్ళ ముగ్గురు వచ్చారు. వీళ్ళ ముగ్గురికి తెలియకుండా సిరియన్ల దండ ఒకటి వచ్చింది సముద్రం అవతల నుంచి. ఆ 2వ వచనంలో మీరు అక్కడ చూస్తే 2-3 వచనాల ప్రారంభంలో అక్కడ కనపడుతుంది, మీరు చదవవసరం లేదు. సముద్రం అవతల నుంచి గొప్ప సైన్యం ఒకటి వచ్చింది. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకున్నారు? మనం వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నామని. వీళ్ళు ఆల్రెడీ వేరే దేశం నుంచి కొంగలు తెచ్చేసుకొని మన కోసం రెడీగా పెట్టుకున్నారు కాబట్టి ముందు వీళ్ళని చంపి వాళ్ళని చంపుదామని ఆ 3 దేశాల ప్రజలు ఈ సిరియన్ల ప్రజలకు యుద్ధం పడి వీళ్ళే పడుచుకొని చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, అమ్మోనీయులను, మోయాబీలును, చేయూరు మన్యవాసులను, 24 యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఒక్కడ కూడా తప్పించుకోవడం, మొత్తం నేల రాలిపోయారంట. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి దేవుని సహాయం కోరుకొని ఆయన చెప్పింది చేయగలిగితే, ఆయనే దిక్కుగా కలిగితే, దేవుణ్ణి నమ్మండి స్థిరపరచబడతారు, సేవకుడిని నమ్మండి కృతార్థులు అవుతారనే మాటకి ఒబీడియన్స్ చూపించగలిగితే, విధేయత చూపిస్తే, దేవుడు తప్పకుండా నీ పక్షాన్ని యుద్ధం చేసి ఒక్కడిని కూడా మిగల్చకుండా సమస్తాన్ని సమూలంగా సంహరించగలిగిన నిజదేవుడు. ఆ తర్వాత వాళ్ళు పోయేసరికి వాళ్ళందరూ నేలబడి ఉన్నారంట. ఇక వారి ఆయుధాలు, వారి ఆభరణాలు అన్నీ ఉంది. దీన్ని కొల్ల సొమ్ము అంటారు. ఈ కొల్ల సొమ్ము అంతటిని ఏం చేశారు తెలుసా? సంచుల్లోకి తెచ్చేసుకొని సంచుల్లో నింపుకున్నారంట. సంచుల్లో నింపేసి యుద్ధం చేద్దామని పోయినోడికి ఏం దొరికింది? ఆస్తి దొరికింది.
ఆ ఆస్తి బంగారం తినుబండారాలు మొత్తం సంచులో సర్దుకున్నారు. ఎంతకాలం పట్టిందంటే వాళ్ళు కూర్చుకోవడానికి 3 దినములు పట్టిందంట. కొలసొమ్ము కూర్చుకోవడానికి 3 దినాలు బట్టి అక్కడి నుంచి వచ్చారు. ఆ స్థలము వారికి ఆ గిఫ్ట్ దొరికిన స్థలం ఏదైతే ఉందో దాన్ని బెరాకా అన్నారు. బెరాకా అనే మాటకు అర్థం ఆశీర్వాదము. కింద ఫుట్ నోట్లో ఉంటుంది ఆశీర్వాదము. దేన్ని చూసి భయపడ్డారో దాని నుంచి ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ భయం దేనితో ఉందో నీ భయాన్నే రేపొద్దున నీకు మేలుగా మార్చబోతున్నాడు ఆయన. నీ భయాన్నే దేవుడు నీకు దీవెనగా మార్చబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎళ్ళ దేవుని మహిమను చూస్తావు. అద్భుతం. వారు తిరిగి వచ్చి ఆ 27వ వచనం చూడండి. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలమును సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీల శత్రువులలో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. చాలమ్మా. దేవుడు వీరి జీవితంలో చేసిన యుద్ధాన్ని బట్టి, అద్భుతాన్ని బట్టి ప్రజలకు, చుట్టుపక్కల దేశాల ప్రజలు గుండెలు విసిపోయినాయి. ఇశ్రాయేలీల జోలు వెళ్ళటానికి ఇక వీలే లేదు. సాహసం ఎవ్వడో చేయకూడదు. ఎందుకో తెలుసా? నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టు. నిన్ను ముడతా ఉంటే ఆయన చూస్తూ ఉంటాడా? వాగ్దానం అడిగిపోద్ది. దేవుడు అడ్డుగా వచ్చి నిలబడ్డారు. 3 నేశారు. 4వ వాడు కనపడ్డాడు. ఎక్కడ? బబులోను దేశమందు పొమ్మకు మొక్కనందున అగ్నిలో వేస్తే 4వ వానిగా దేవుడే దిగొచ్చాడు. ఆ భయం కలిగిందంటే ప్రజలందరికీ, ఇంకా ఇళ్ళ జోలు పోకూడదు. అమ్మో వీరి పక్షాన వీర దేవుడు ఉన్నాడు. దేవుడు చూపిస్తాడు అవతల వారికి. నీ పక్షాన దేవుడు ఉన్నట్లుగా దైవ భయం ఎదుటివాడికి కలుగుద్ది దేవుని మాట మనం వింటే. చివరిగా ఈ మాట చూడండి, 30వ మాట. ఈ ప్రకారమున అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఎలా ఉందంట? నిమ్మలంగా ఉంది. అతని దేవుడు అతని భయాన్ని చూశాడు. అతడు దేవుని సన్నిధిలోకి వెళ్ళటం చూశాడు. అతడు దేవుని దగ్గర ప్రార్థించడం చూశాడు. దేవుడే నా దిక్కని రాజు పలికాడు. సామాన్యుడు పలికిన మాట కాదు అది. రాజుపోయి నా దిక్కు నువ్వు అంటే ఏందని అర్థం? రాజుపోయి అయ్యా నేను దిక్కులేను అన్నాడు. ఆ మాట విన్నాడు. దేవుడు చూశాడు, మేలు చేశాడు. ఆ మాట విన్న దేవుడు మాట్లాడి అద్భుతం చేసి యుద్ధం చేసి నెమ్మదినిచ్చాడు. ఈరోజు మీకు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా పరిస్థితులన్నిటిలో నుంచి దేవుని మీద ఆధారపడితే ఆయన విడుదలనిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ప్రతి పరిస్థితిలో నెమ్మదిని అనుగ్రహించి మిమ్మల్ని క్షేమంగా ఉంచుతాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో స్థిరపరచునుగాక. ఆమెన్. స్థానిక సేవకులు ప్రార్థన చేస్తారు. అందరూ ఉన్న స్థలాల్లోనే ఒకంతలో నిలిచి ప్రార్థన చేసుకొని ఈ యొక్క మొదటి సెక్షన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎంతో ఓపిక దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మాటలు మీరు వింటూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి భయంలో నుండి దేవుడు మీకు గొప్ప విడుదల కలుగు చేయునుగాక. ప్రతి విషయంలో దేవుడు మీకు తోడుగా ఉండి జయాన్ని అనుగ్రహించునుగాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా విన్న వాక్యాన్ని బట్టి దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వరకు ఎంతో ఓపిక దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మాటలు వింటూ వచ్చారు.
విన్న వాక్యాన్ని ఒక్కసారి నవర వేసుకుంటూ, విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు పాదస్తూ ఉన్న మనుషులను దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. దేవుడు నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన దేవుడు నిలిచి ఆయన నీకు న్యాయం చేయబోతూ ఉన్నాడు. ఆయన నీకు న్యాయం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, నీకే వందనాలు నాయనా, నీకే వందనాలు నాయనా, నీకే వందనాలు నాయనా, నీకే వందనాలు నాయనా. యేసయ్యా నీకే స్తోత్రాలు. సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సోరులు మనకెవ్వరు లేరు. అందరం చెప్తాం, రాజులు మనకెవ్వరు లేరు, సోరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము